అందులో పడదాం. స్తుతి కీర్తన పాడి ఆరాధన ప్రారంభించుకుందాం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానం చేయండి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరం. సితారాతో యెహోవాను స్తుతించుడి, 10 తంతుల స్వరమండలముతో ఆయనను కీర్తించుడి. ఆయనను గూర్చి నూతన కీర్తన పాడుడి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా యేసయ్య, నీ పరిశుద్ధమైన నామాన్ని వందనాలు చెల్లించుకుంటూ ప్రభువా, ఈ యొక్క ఆదివారం నీ సంతానం గురించి ఘనపరిచి మహిమపరిచి ఆరాధిస్తున్నాం. ప్రభువా, ఈ ఆది అంతం మీరయ్యండి. నీ ఆధ్వర్యంలో అధ్యక్షతలో సమస్తమును మీ చిత్తానుకూలం జరిగించి సమస్త ఘనత మహిమ మీరే పొందుకోమని యేసు నామములో ఘనపరిచి మహిమపరిచి ఆరాధించి నీ ఆత్మకు అప్పగించబడుతూ ఆరాధన ఆరంభిస్తున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. దావీదు రాసిన 30వ కీర్తనని ఉత్తర ప్రతిధ్వనులుగా చదువుకుందాం. 30వ కీర్తన, సాంగ్ నంబర్ 3030. 30వ కీర్తన ప్రారంభించుకుందాం. యెహోవా, నా శత్రువులను నా విషయమై సంతోషపనియక నీవు నన్ను ఉద్ధరించున్నావు. అందుకే నేను నిన్ను కొనియాడుచున్నాను. యెహోవా, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసితివి. నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. ఆయన కోపము నిమిషం మాత్రమును, ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును. సాయంకాలన ఏడుపు వచ్చి రాత్రి ఎండినను ఉదయమున సంతోషము కలుగును. యెహోవా, దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి. నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను కలత చెందితిని. మన్ను నిన్ను స్తుతించున, నీ సత్యము గురించి అది వివరించున. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించును. దేవుడి మాట దీవించుగాక. అందరం కలిసి ఆంధ్రప్రదేశ్ కీర్తనలో 8వ పాట పాడుకుందాం. సర్వశక్తుని స్తోత్రగానము చేసే జగమలను ఆ పాట పాడుతూ ప్రభు గణపడతాం. 8వ పాట. Thank you.
నుంచి చదువుకుందాం. రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి 7 వరకు భాగాన్ని చదువుకుందాం. Book of 2 Kings, chapter 4, verses 1 to 7. వాక్యం చదువుకుందాం. సోదరి వీణా మాదిరించి భాషకు వచ్చి వాక్యం చదువుతారు. రాజు 2వ గ్రంథం 4వ అధ్యాయము 1 నుంచి 7 వరకు. రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాలు. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒక భార్య, నీ దాసుడైన నా పెళ్లికి చనిపోయాను, అతను యెహోవా యందు భక్తి గలవాడైనని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకుని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొదలుపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియచెప్పుమనెను. అందుకు ఆమె, నీ దాసురాలనైన నా ఇంటిలో నూనె కుండ ఒకటి ఉన్నది, అది తప్ప మరేమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన మట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోనికి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మోసి ఆ పాత్రలన్నింటిలో నూనె పోసి నిండిని ఒక తట్టును ఉంచమని ఆమెతో సెలవేయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తాను కుమారులను లోపల నుండి తలుపు మోసి కుమారులు తెచ్చిన పాత్రలలో నూనె పోసింది. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా, వాడు మరేమీ లేవని చెప్పను. అంతలో నూనె నిలిచిపోయిను. ఆమె దైవజనుడైన అతని ఎద్దుకు వచ్చి సంగతి తెలియచెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెని అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకులని ఆమెతో చెప్పును. దేవుడి పరిశుద్ధతను దీవించాలని ప్రార్థన చేసుకుందాం. ఒకసారి ముందుకు వచ్చి మనం ప్రార్థన చేస్తాం. మిగిలిన వారు మీ స్థలాల్లో తలవంచి ప్రార్థన చేసినప్పుడు మనం కూడా ప్రార్థన వెళ్తాం. దేవుని యొక్క సన్నిధి మనలాగా పరిశుద్ధాత్మ దేవుడు మన అందరి హృదయాలను పిలిచి మనతో మాట్లాడాలన్నా ఆత్మకని ఆశిస్తూ భవిష్యంగా దేశంలో ప్రపంచంలో వస్తున్న పరిస్థితులు బట్టి ప్రార్థన చేద్దాం. దేవుడు త్వరలో మన విడుదల ఇచ్చండి. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని అగ్నిగా ప్రేమించిన ఈ పరిస్థితి తండ్రి ప్రభావ నీ సన్నిధానం మేమందరం ఇలాగ చేరుకొని విస్తరించి నేను కనపరిచి భాగ్యించి ఇలాంటి సమయం లేక తండ్రి ప్రభావ ఎంతో తండ్రి ప్రభావ తండ్రి ప్రభావ చనిపోయి దూరంలో కూడా తండ్రి ప్రభావ వారికి తండ్రి ప్రభావ ఈ పరిస్థితుల్లో తండ్రి ప్రభావ ఈ సన్నగా మీ శరణాలు తండ్రి ప్రభావ పంపించండి. ప్రతి బిడ్డ తండ్రి ప్రభావ ఈ పరిస్థితులను తిరిగి శరణాలు ఆయన తండ్రి ప్రభావ మా సామాన్లు తండ్రి ప్రభావ ప్రతి కార్యక్రమం మా సమయంలో ఉన్న ప్రతి తండ్రి ప్రభావ మా సమయంలో తండ్రి ప్రభావ ప్రతి కుటుంబంలో తండ్రి ప్రభావ ప్రతి విషయంలో మీరే సహాయం చేసిందండి.
ప్రతి కుటుంబంలో సమస్యలు పరిష్కారం చుట్టూ మీ కాపుదల నుంచి నడిపించండి, సహాయం చేయండి ప్రభావ. రావాల్సిన ప్రభావ ఈ కాలం చుట్టూ మీ కాపుదల నుంచి ఎత్తండి ప్రభావ. ఎటువంటి సాధన లేదు కావాలనుకున్న ప్రభావ మీరు నడిపించండి. జరుగుతున్న ప్రార్థన ముందులో ప్రభావ మీరే సహాయం చేయండి. ఎటువంటి సాధన లేదు ప్రభావ ఆ సమయానికి ఈ కాపుదల నుంచి నడిపించి సహాయం చేయండి. వచ్చిన వారందరినీ దీవించండి. రాని వారికి ప్రతి పనులకు అవకాశం ఇచ్చి చందాలకు నడిపించండి. రకాల మహిమ ప్రభావాలు మీరే పరిపొందుతారండి. ఈ ప్రార్థన పడుచున్నాం. ఆమేన్. అందరిసిన వద్ద ఒక పాట పాడి ప్రభుత్వాన్ని ధరించి నేరుగా దేవాలయానికి సిద్ధపడతాం. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాకుడుండగా. అసాధ్యమైనది లేదు, నన్ను బలపరచువాడు నాకుడుండగా. ఊహించలేని ఆశ్చర్యకరమైన దేవుడు నన్ను బలపరచు. ఊహించలేని ఆశ్చర్యకరమైన దేవుడు నన్ను బలపరచు. Amen.
కార్యములకు సాగిన కార్యములు లేవు. నువ్వు సర్వశక్తిమంతుడవు, సర్వాధికారమైన దేవుడు ప్రభువా. నీకు అసాధ్యమైనట్టు ఏది లేదు. నువ్వు పెంట గొప్పటి నుంచి దీనిని పైకి అడుగుతావు, శూన్యంలో సమస్తం చేయగలవాడవు, లేని వాటిని ఉన్న వాటిగా మార్చగలవాడు ప్రభువా. నీ వందనాలు దేవా. యొక్క ఉదయకాలంలో నీ గొప్పతనాన్ని, నీ ఘనతను, నీ మహిమను కీర్తించి కొనియాడి ఆరాధించి ప్రభువా ఈ ఉదయకాలంలో మరొకసారి దేవా నీ పాసంలో నిలబడ్డా మా తండ్రి. నీ ఆవరణ నిలబడినటువంటి యోగ్యులం కామయ్యా దేవా. జన్మతో పాపులం దేవా, కానీ నువ్వు మాకు ఇచ్చిన ఘనత, నువ్వు మాకు ఇచ్చిన ధన్యత ప్రభువా. ఈ పూట నీ సన్నిధానంలో ఇలా నిలిచుండే భాగ్యం మాకు ఇచ్చా. నీ వందనాలు దేవా. ఈరోజు మేము చూడగోరివి, మేము చూస్తున్నవి చూడగోరి చూడలేని వారు, ఈరోజు వింటున్నవి వినగోరి వినలేని వారు ఎందరు ఉన్నారు మా ప్రభువా. వారికంటే దేశ మాత్రం గొప్పవారు అన్నట్టుని కేవలం నీ రుణబట్టే మాకే ఇచ్చారు. నీ వందనాలు తండ్రి. ఉదయకాల మరొకమారు మా ప్రాణాత్మ దేహంలను నీ బలిష్ఠుని హస్తం సమర్పించుకొని మమ్మల్ని మేము నీకు అప్పగించుకొని ప్రార్థన చేస్తుండగా దేవా మా ప్రార్థన ఆలకించి మా మరణాలించమని ప్రార్థన చేస్తున్నాను. నీకన్నా మాకు గొప్పవాడు లేడయ్యా, నీకన్నా ప్రేమించాడు ఎవడు లేడయ్యా, నీకన్నా మాకు ఆపుడు ఎవడు లేడయ్యా దేవా. మా సర్వం నీవు, మా సమస్తం నీవు ప్రభా. కాబట్టి ప్రభా నా మట్టుకైతే మృతుల క్రీస్తు లేక చావే లాభమంటూ ప్రభా నీకే జీవించే జీవితం మాకేమని ప్రార్థన చేస్తున్నాను. ఇదిగో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా అయ్యా మరొకసారి మా గుండెలు మండించబడినామని ప్రార్థన చేస్తున్నాను, మా మనసులు మండించబడినామని ప్రార్థన చేస్తున్నాను, ఆ విశ్వాసాన్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. దేవా తండ్రి చెడియక బెదరక అయ్యా గొప్ప దేవుడు మాకున్నాడని, అయ్యా సమస్తము సాధ్యం చేయగలవాడు, అసాధ్యమైన వాడు మాకు తోడుగున్నాడని ప్రభా. ఇమ్మానుయేలు దేవుడు మాకు తోడు అని దేవాన్ని గణపరిచి కృప వాక్యమని ప్రార్థన చేస్తూ దేవ మరొకసారి వాక్యం వినకుండా ఆటంకపరిచే ప్రతి ఆటంకాలు అంతరాయాలు యేసు నామములో లయపరిచి నశింపజేస్తున్నాను. నీ సేవను జ్ఞాపకం చేసుకోండి. ఈ బలహీన మరొకసారి బలపరచమని ప్రార్థన చేస్తున్నాను. ఈ నిమిత్తం మాత్రమే మా ప్రభువా దేవా నీ యొక్క ఆత్మతో నింపని ప్రార్థన చేస్తున్నాను మా ప్రభువా. నా శరీర సంబంధ బలహీనతలు ఏవి కూడా అయ్యా ఆత్మ బలం కట్టు కాకూడదు, అటు రాకూడదు ప్రభువా. దేవై మధ్యాహ్నంలో ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నా ప్రతి బలహీనత యేసు ఆత్మ బలం చేత నశింపబడని ప్రార్థన చేస్తూ దేవాని ఆత్మని అభిషేకించి ఆయత్తపరిచి ప్రభా అయ్యా దేవ సూటిగా తేటగా ప్రతి హృదయంతో మాట్లాడడానికి మీరే సహాయమని ప్రార్థన చేస్తున్నాను. వినుబుద్ధి పుట్టించండి. విశుద్ధుల ఆత్మ అయ్యా తన్ని నిరాశపరిచే ఆత్మను, నిరుస్తపు ఆత్మను గద్దె దూరపరచండి. ముఖ్యంగా ప్రభా మంత్రం రాలేక తమ తమ గృహాల్లో కూర్చొని మీరు ఎందరైతే ఈ లైవ్ ద్వారా వింటున్నారో వారిని ప్రత్యేకించి దీవించి మా ప్రభువా నీ వాక్యం వాళ్ళని దర్శిస్తుండగా తండ్రి వారి జీవితాలు దీవించబడినమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీ వాక్యము అయ్యా ప్రత్యక్షపడ ద్వారా కలుగు వెలుగు చేత అందరి గృహాలు అందరి జీవితాలు వెలిగించబడినమని ప్రార్థన చేస్తూ హృదయకరుల ప్రభా ఆత్మ సంఘం చెప్పు మాటలు చివికల వాడు వినుగాక అంటూ మరొకమారు ప్రాణాత్మ దేహం నీకు అర్పించి దేవా ఈ రోజు కూడా దేవా నేనే తగ్గ నీవే హెచ్చాలి మా ప్రభువా. నీ నామే గణపరచబడినమని నీ చిత్తమే జరగనిమ్మని ఆత్మదేవాని ఆత్మాదినాన్ని అప్పగించుకుంటూ యేసు నామం బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని శ్రేష్టమైన పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. దేవుని కాలంలో ఈ పూట ఇలా దేవుని ఆరాధించుకునే ఇది అవకాశం కొరకు ప్రభువుని కనపరుస్తూ రండి తడవ చేయకుండా లేఖనాల ధ్యానం చేద్దాం.
2 వారాల క్రితం అనగా ఈ నెలలో మొదటి ఆదివారం 2వ తేదీన ఒక ప్రత్యేకమైన వాక్య సందేశాన్ని నేను తీసుకొచ్చాను. గుర్తుంది ఎవరికైనా? ఎక్కడో పడేశారు కాగితాలు. 2 వారాలు కాదు కదా. ఏం చెప్పాను? మూయబడిన ద్వారము మహిమకరమైన కార్యం. ద షట్ డౌన్ డోర్ అండ్ ద సూపర్ న్యాచురల్ డీడ్. మూయబడిన ద్వారము మహిమకరమైన కార్యము అనే ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని మీకు అందించాను. సమయ భావన బట్టి ఆ రోజు కొంతమేరకే చెప్పగలిగాను. మరి దురదృష్టవశాత్తు తర్వాత 2 వారాలు, గత వారం, దాని ముందు వారం మరి అన్ఫార్చునేట్లీ దురదృష్టవశాత్తు ఆలయం మూయబడ్డది. సో ఆ కారణం చేత దాన్ని మనం కొనసాగించలేకపోయాం. లైవ్లో చెప్తామంటే అఫ్కోర్స్ లైవ్లో వాక్యం చెప్పాను. గత వారం అందరూ కూడా ఆరాధన జరిగింది. లైవ్లో చాలామంది కొంతమంది పాల్గొన్నారు. సో దాన్ని లైవ్లో చెప్తామంటే అందరూ లైవ్లో వినడం, అందరికీ కొంతమందికి ఆరాధన, కొంతమందికి ఇదే ఒక ఆదివారం ఏదైనా మంచి పనికి వెళ్ళిపోవచ్చు అని, తిరిగి ఆరాధన లేదు కదా, ఏదైనా పని చూసుకోవచ్చు కదా అన్నట్టుగా కొంతమంటారు. అందరం బట్టి ప్రభువుకి మహిమ కలుగును గాక. సో కాబట్టి ఇంకా లైవ్లో చెప్పడానికి ఎందుకో మనసు ఒప్పుకోలేదు. గత వారం చక్కటి వాక్యం చెప్పాను. SYS అని, సేవ్ అవర్ షిప్ ఆర్ సేవ్ అవర్ సోల్స్ అని. లైవ్లో దాదాపు అంటే ఎలాంటి ఆరాధన అవుతుంది, లైవ్లో దాదాపు 22 మంది చూశారు, 15 మంది కామెంట్స్ పెట్టారు, ఒక 18 మంది కామెంట్ పెట్టారు, 22 చూశారు ఫేస్బుక్ లైవ్లోన. ఆ 22లోన 15 మంది మాత్రమే మన సంఘం పెట్టారు. లేదా 7 మిగతా వాళ్ళు బయట నుంచి చూశారు. ఆపై యూట్యూబ్కి అప్లోడ్ చేస్తే ఆ ఆదివారం నుంచి ఈ ఆదివారానికి 6 మంది దాన్ని ఆ వాక్యాన్ని చూశారు. మాకు నెట్ లాగట్లేదండి అంటే అది అమాయకపు మాట. మీరు నెట్ ఎంత స్పీడ్లో అవుతుందో నేను నాకు చెప్పగలను. యూట్యూబ్లో 24 hours యూట్యూబ్లో ఉంటారు, యూట్యూబ్లో ఆన్ ఉంటారు. మీరు ఆ సినిమా, ఈ సినిమా, ఆ సినిమా పాటలు, ఈ సినిమా పాటలు, ఆ ప్రోగ్రామ్స్, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ చూస్తుంటారు. అది దేవాలయం సరికల్లా అంత ఆసక్తి చూపించారు. పాస్టర్ గారికి రచనగాను పాస్టర్ గారు చర్చ అంటే ఇద్దామండి, కాకపోతే జనాలు తక్కువ వస్తున్నారు, ఎక్కువ మంది రావట్లేదు అన్నారు. మిగతా వారికి ఏం చేస్తారంటే లైవ్ పెడతారంటే, లేదు పాస్టర్ లైవ్ పెట్టట్లేదండి అన్నారు. అదేంటండి పాస్టర్ అంటే, ఎవరు చూడటం లేదండి. ఏమంటే విశ్వాసులకి గ్లిటరింగ్ కావాలి. అసలు గ్లిటరింగ్ అంటే వెనక తెర, రంగురంగుల బొమ్మలు, ఆ స్క్రీను, సౌండ్ సిస్టము, అదంతా గ్లిటరింగ్ ఉంటేనే చూస్తారు. పాస్టర్ కూడా సూట్ వేసుకొని, టై వేసుకొని, గడ్డం పెట్టుకొని, మోటార్ కొట్టేనే చూస్తున్నారు. మామూలుగా అయితే మగట్లు ఎవరు చూడరు. మన విశ్వాసం చూడడం లేదండి. మన విశ్వాసం వాళ్ళే చూస్తారు, మనం చూడలేదు. మన భాష మీద చూడడం లేదు. సో కాబట్టి ఇవ్వడుతున్నాడు. కొంత నిజమైన ఏమో అనిపిస్తుంది. సర్లేండి, ప్రతిదానికి లెక్క అప్పగించే దినాలు దగ్గర పడ్డాయి. సో కాబట్టి మరి లైవ్లో దాన్ని చెప్పలేకపోయాను. రాత్రి దాదాపు 2 గంటల వరకు ఒక పోరాటం చేశాను. తెలుసా, పోరాటమే 2:30 వరకు. కాదు తిరిగేస్తున్నాను. ఈరోజు కూడా ఏదో చెప్తాను, కాదు తిరిగేస్తున్నాను, పోరాడుతున్నాను. 9 గంటల 7 గంటల నుంచి ఒక దాటిగా పోరాడుతాను. 2 గంటల వరకు. 2:30 తర్వాత ప్రభు కాదు, నువ్వు చెప్పాల్సింది ఇదే అని చెప్పేసి ప్రభు బలం చేశారు కల్లా మళ్ళీ తిప్పి అదే వాక్యాన్ని మళ్ళా ధ్యానం చేశాను. సిద్ధమైతే మరొక వాక్యాన్ని గిద్యోను కోసం చెప్పడానికి సిద్ధపడ్డాను. కానీ యేసు ఆత్మ బేతేనియాకు పోలి ఎలాగైతే వెళ్ళనివ్వలేదు, ఆ రకంగా యేసు ఆత్మ నన్ను వెళ్ళనివ్వలేదు.
తర్వాత వచ్చే వారంలో మనం దాన్ని ధ్యానం చేద్దాం. ఈ రోజుకి పూటకి మరొకసారి మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మూయబడిన ద్వారము మహిమకరమైన కార్యం. గత వారం అంటే 2 వారాల క్రితం చెప్పిన మాటలు మరొకసారి రీక్యాప్ చేస్తున్నాను. ఒక దేవస్థానుడు అప్పులు పాలై అప్పులు చేసి చనిపోయాడు. అప్పుడు వారు 2 బిడ్డలు తీసుకోవడానికి వచ్చారు. ఆయన ఒక దేవస్థానుడు, ప్రవక్త శిష్యులు ఒకడు. ఆయన భార్య ఎలిషాకు వచ్చి మొదలుపెట్టుకుంది, అయ్యా దేవస్థానుడ, ఇది పరిస్థితి, నా భర్త దైవభక్తి గలవాడే, కాకపోతే ఇతనికి అప్పులు చేసిపోయాడు. ఆయన చేసిన తప్పుకి ఈరోజు నా పిల్లలకి పడ్డది. 2 కుమారులను కూడా బానిసగా తీసుకోవడానికి అప్పుడు వచ్చారు అన్నప్పుడు ఎలీషా, అమ్మ నన్నేం చెప్తున్నావు, నీ దగ్గర ఏం లేదో చెప్పు, నీ దగ్గర ఏముందో చెప్పు అన్నప్పుడు, ఏళ్ళవాడ నా దగ్గర నూనె కూడా తప్ప మరి ఏమీ లేదు అని అన్నప్పుడు, సరే నువ్వు పోయి కొన్ని ఖాళీ పాత్రల్ని ఎరువు తెచ్చుకో, వాటిలో తెచ్చుకున్నాక నీవు నీ కుమారులు పోయి ఆ ఖాళీ పాత్రలో ఈ నూనె పోయండి అన్నాడు. అలా నింపబడిన పాత్ర పక్క పెట్టమన్నాడు. కసడికి పాత్ర పోయి అలా అబ్బాయిని చెప్పింది, నాన్న ఇంకో పాత్ర పెట్ట అంటే, అమ్మ అన్ని తెస్తాం ఇంకా పాత్రలు ఏం లేవన్నప్పుడు మళ్ళీ బయటకు వచ్చింది. దేవసుంట ఇది పరిస్థితి అని చెప్పినప్పుడు దేవసు అంటాడు, సరే పోయి ఆ నూనె అమ్మి నొప్పులు తీర్చుకొని మిగతా సొమ్ముతో నీవు నీ పిల్లలు హాయిగా బ్రతకండి. ఇది ఉదాంతం. ఇందులో నేను 3 మాటలు చెప్పాను. తీసుకొని వచ్చింది. ఇంగ్లీష్లో 3 మాట చెప్పాను, TBS అని, టెల్, బ్రింగ్, షట్ డౌన్. తెలియపరచుట, తీసుకొని వచ్చుట, తలుపులు మూయుట. ఈ స్త్రీ చేసిన గొప్ప పని ఏంటంటే దేవతకి తెలియపరిచింది. ఏం తెలియపరిచింది? 3 మాటలు చెప్పాను. అది ఏం తెలియపరిచింది? తనకు లేని దాన్ని తెలియపరిచింది, తనకు ఉన్నదాన్ని తెలియపరిచింది, తాను పొందుకున్న దాన్ని. యేసు ప్రభు, నీకు ఏ సమస్య ఉన్నా వెళ్ళి ఆయనకి తెలియజెప్పుకో, వెళ్ళి చెప్పుకో, అయ్యా ఇది నా గోడు, ఇది నా బాధ, ఇది నా కష్టం. గమనించండి, చూసారు మాట వాడుతూ సాధారణంగా ఆరుస్తారా తీరుస్తారా అంటారు కదా, నిజమే. మనుషులు ఆర్చలేకపోతే కానీ ఆర్చేవాడు తీర్చేవాడు ఉన్నాడు. మీరు చాలా మంది కరుణామయుడు సినిమా చూసే ఉంటారు, దయాసాగర్ విజయచంద్ర గారిది. అందులో ప్రారంభంలో పాట వస్తుంది, ఒక భిక్షగాడు పాడతాడు, గుడ్డివాడు, దేవుడు లేడు అనకుండా నన్ను ఏమనమంటారని. ఆయనకున్న సమస్యలు, ఆయనకున్న బాధలు ఆయన్ని అలా అనేలా చేశాయి. దేవుడు లేడు అలా చేసి అందుకు చట్టం అంటాడు, అన్నీ చూస్తూ ఉంటే, సొదనన్నీ వింటూ ఉంటే ఆర్చేవాడు తీర్చేవాడు లేడే లేడనుకున్నాను అన్నాడు. తర్వాత యేసు ప్రభు ఆయన కళ్ళు ముట్టి స్వస్థపరిచాక అందుకెళ్ళి ఆ ఆర్చేవాడు తీర్చేవాడు నువ్వేనయ్యా అని ఒప్పుకుంటాడు. ఎరుకులారా, రోజు నాకెవరూ లేరు అనే భావన మీకు వద్దు అంటాను. నీ గోడు వినేవాడు, నీ మొర వినేవాడు, నీకు సహాయం చేయవాడు ఉన్నాడు అంటాడు. జనమా నీ కన్నీరు కార్చు, ఎందుకంటే అనిశ్చయముగా నీ మొర విని ఎందుకు కరుణ చూపిస్తాడు. నీ మొర వినేవాడు, నీ ప్రార్థనకి ఇచ్చే ఒక దేవుడు నీకున్నాడు అన్న సత్యాన్ని ఇప్పుడు నేను నీకు మరొకసారి నొక్కి వక్కాడిస్తున్నాను. గమనించండి, ఆమె ఎవరు చెప్పిందంటే ఎలీషా చెప్పింది. నిజంగా ఈ మాట నన్ను నొక్కి చెప్పనండి. ఆమె ఎలీషా చెప్పింది. ఎవరు ఎలీషా? అఫ్కోర్స్ ఎలీషా దైవజనుడు, దేవుని సేవకుడు. కానీ ఒక మాట చెప్పిన, ఎలీషా అనే మాటకు అర్థం, ఆ పేరుకి అర్థం, ఏలి అంటే దేవుడు, ఈషా అంటే రక్షణ. ఏలి అంటే దేవుడు, ఈషా అంటే రక్షణ. సో ఏలి షా అంటే దేవుడే నా రక్షణ, లేక దేవుడే నా రక్షకుడు. ఈషా ఇక్కడ నుంచి మన యేసు ప్రభు వచ్చింది. ఈషా యేసు అని పదం వచ్చింది, రక్షకుడు అని. ఏలి షా, దేవుడే నా రక్షకుడు, దేవుడే నా రక్షణ, దేవుడే నా రక్షణకర్త. గమనించండి, అంటున్నాడు, నా ప్రాణమా నాలో
వేళ కృంగి ఉన్నావు, నాటి వేళ కుట్ర పడుతున్నావు, దేవుని దృష్టించము. ఆయనే నా రక్షణకర చెప్పాలి. ఎందుకు ఆయనకి వెళ్ళాలి? కారణం ఏంటి? లోపల నీకు ఎవరు లేరా? ఏంటి పాస్టర్ అంటున్నా మీరు? ఎందుకంటే ఆయన కూడా చెప్పినట్టే ద రీజన్ ఈస్, కారణం ఏంటంటే ఆయన నీ రక్షకుడు, నిన్ను రక్షించగల సమర్థుడు ఆయన, నిన్ను రక్షించగలవాడు ఆయన. శుక్రవారం అదే వాక్యం చెప్పాను. ఒక అన్యుడు రాజుడు దానియేలుతో, దానియేలు దివారాత్రులు నిత్యము నీవు సేవిస్తున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగాడా? ఏం మాట్లాడుతాయా? నా దేవుడు పేరే యేసు. ఆ మాటకు అర్థము రక్షించేవాడు. అలా ఉంటుందనేవాడు కాదు, ఆయన నిన్ను రక్షింపగల దేవుడు ఆయన. సో కాబట్టి అలాంటి ఒక దేవుడికి వెళ్ళి నీ బాధ చెప్పుకో, తెలియపరచు, ఎక్స్పోజ్ చేయి. ఏం తప్పదు, ఏం దాయదు చెప్పు. నీ బాధ ఏంటి, సమస్య ఏంటి? నీ బట్ట తిట్టాడా? నీ భార్య హింసించిందా? నీ అత్తమ్మలు కొట్టారా? నీ తోడుకోడ కొట్టిందా? నీ పురుగులు కొట్టారా? ఎలుగులు కొట్టారా? ప్రభుత్వం కొట్టిందా? లేకపోతే ఎవరు నేను ఏ రకంగా ఇబ్బంది పెట్టారు? నీకున్న కష్టం ఏంటి? అనారోగ్యమా? ఆర్థిక సమస్యలా? కుటుంబ సమస్యలా? ఏంటి సమస్యలు? వెళ్ళి ధైర్యంగా చెప్పుకో. నేను విడిపించేవాడు ఆయన మాత్రమే, నేను తప్పించేవాడు ఆయన మాత్రమే. ఆ రకంగా ఆమె తెలియపరచుంది. రెండో మాటకు వస్తున్నాను. ఒకటి తెలియజేయుట, రెండోది తీసుకొని వచ్చుట. తీసుకొని తెలియజేయుట, వచ్చుట. ఎప్పుడైతే ఈమె ఎలీషాకు తెలియపరిచిందో, దేవజనుడా నా పెనిమిటి చనిపోయాను, అతడు యెహోవా భక్తి గలవాడునని నీకు తెలిసి ఉన్నది. ఇప్పుడు అప్పుల వారు నా ఇద్దరు కుమారులు తనకు దాసులు ఉండకై వారిని పట్టుకొని పోటుకొచ్చి ఉన్నారని ఎలీషాకు తెలియపరిచింది. తన సమస్య, తన బాధ, తన కష్టము ఎలీషా తెలిసిపోయినప్పుడు ఎలీషా ఆమె మాట చెప్పాడు. ఏం చెప్పాడంట? చూడండి 3వ వచనాన్ని. అందరూ అతను అన్నాడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవ పుచ్చుకొనము, లేక మన భాషలో అప్పు తెచ్చుకో. వినండి, మాట ఇస్తే తలపైకెత్తండి. విచిత్రమైన మాట ఏంటంటే ఆల్రెడీ ఆమె పీకల్లోతు అప్పుల్లో ఉంది. ఎంత అప్పులంటే అప్పు తీర్చిన పరిస్థితిలో ఆమె ఇద్దరు కుమారుల్ని బానిసలుగా తీసుకుపోయే పరిస్థితి కనిపిస్తుంది. ఆర్థికంగా కుదిరేలేపింది. ఆల్రెడీ ఆమె భయంకర అప్పుల సమస్య ఉంది. అప్పులు మనకు మాట్లాడుతుందని ఇట్లా చెప్పండి, ప్రాక్టికల్ అడుగుతుందని చెప్పండి. ఆల్రెడీ అప్పులోడికి మళ్ళీ అప్పిస్తున్నాడా? ఆల్రెడీ వాడు పేకలకు అప్పుడున్నాడు, వాడికి మళ్ళీ అప్పుడైతే ఎవడ చెప్పండి? అప్పు ఎవడేసంటే నువ్వు తీర్చినప్పుడు మీరు బయటకు వెళ్ళండి, మీరు క్యాపిటల్ ఫస్ట్కి వెళ్ళండి, లేకపోతే మీరు బజాజ్ ఫైనాన్స్కి వెళ్ళండి, లేకపోతే మీరు దేనికి వెళ్ళండి. ఒక లోన్ ఉన్నట్టుగా ఇంకో లోన్ ఎవడు మీకు ఈ లోన్ క్లియర్ అవ్వకుండా మీరు బ్యాంక్ వెళ్ళండి. ఒక లోన్ క్లియర్ అవ్వకుండా ఇంకో లోన్ ఎవడు. మీరు బ్యాంక్ వెళ్ళి లేకపోతే పుస్తకానికి వెళ్ళి మీరు లోన్కి అప్లై చేసినప్పుడు వాడికి ప్రశ్న, మీకు ఇతర లోన్లు ఏమైనా ఉన్నాయో అడుగుతుంది. ఎందుకంటే ఆ లోన్ ఉంటే ఈ లోన్ ఎవడు అది క్లియర్ అవ్వాలి, అప్పుడు ఈ లోన్ ఇస్తాడు. గమనించండి, ఆమె అప్పుడు ఉన్న వ్యక్తికి వెళ్ళి అప్పు తెచ్చుకొని రావడం ఇది ఎంతవరకు సమంజసం, ఇది ఎంత సాధ్యము, ఇది ఎంత జరిగే పని? ఆమెను ఆలోచించాలి. ఇదేంటి, ఆవిడ అప్పులు ఉన్నాను నేను, నాకు అప్పిస్తాడు. వెళ్ళి ఎవరు దొరికినండి దొరకగలిగిన పాత్రని అప్పు తెచ్చుకున్నప్పుడు గమనించండి, నేనైతే అంటాను, దయా ఇప్పటికి అప్పులు ఉన్నాయ్యా, ఇప్పటికే చుట్టూ అప్పులతో చచ్చిపోతున్నాను, నాలాంటి వాడికి ఎవడు అప్పిస్తాడు? ఆవిడ అప్పున్న వాడిని గమనించండి, అనుకుందాం. వెళితే ఏమంటావు, ముందు పాత బాకీ తీర్చు, అప్పుడు కొత్త ఇస్తా అంటారు కదండి. నాకు కూడా ఇస్తాయా అని సహజంగా సాధారణంగా అంటాం. విచిత్ర విషయం చెప్పిన, వెళ్ళి ఎరువు తెచ్చుకో. ఎరువు పుచ్చుకున్నప్పుడు ఆమె మారు మాట్లాడకుండా వెళ్ళింది. వెళ్ళి ఖాళీ పాత్రల్ని ఆమె కుమారుని ఎరువు తెచ్చుకున్నారు. సీరియస్ వింటారు కదా మాటల్ని.
ఒక మాట చెప్పినవండి, విశ్వాసం అనేది గమనించాడు అన్నాడు. 2 రకాలు అంటారు, యాక్టివ్ ఫెయిత్, ప్యాసివ్ ఫెయిత్ అంటారు. చాలా మందిలో విశ్వాసం ప్యాసివ్ అంటే మీరు చదివారా ఇంగ్లీష్లో? యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అని. ప్యాసివ్ అంటే నేనేం చేయను, యాక్టివ్ అంటే నేను చేస్తాను, యాక్షన్ ఉంటాను. ప్యాసివ్ అంటే ఏం చేయను నేను. గమనించండి, చాలాసార్లు మన విశ్వాసము ప్యాసివ్ ఉంటుంది, యాక్టివ్ ఉండదు. చెప్పండి, విశ్వాసం అంటే నమ్మడం కాదు. ఇట్ ఈస్ నాట్ సింప్లీ ట్రస్టింగ్, rather taking the step. విశ్వాసం అంటే ఒప్పుకుంటానండి, నమ్ముతానండి, అవునండి, నిజమేనండి, అవునండి అని మాటలు చెప్పడం కాదు, చేతులు చేయడం. మళ్ళా చెప్తాను, విశ్వాసం అంటే మాటలు చెప్పడం కాదు, చేతులు చేయడం. విశ్వాసం అంటే ఇలా ఆలలో కూర్చొని అవునండి, నిజమండి, అవును ప్రభా, నిజం ప్రభా, ఆమె నేసడం కాదు. విశ్వాసం అంటే అడుగు ముందుకేయడం, దాని విశ్వాసం అంటారు. మొదలుగా నీవే అయితే నన్ను నడిచేలా ఆజ్ఞాపించన్నాడు. సరేరా అన్నాడు. గమనించండి, చుట్టూ క్రెటాలు వేస్తున్నాయి, అల్లుగుతులు వేస్తున్నాయి, గాలి వీస్తూ ఉంది, అప్పటికే పడవ అల్లాడుతూ ఉంది. నీటి పేరు దిగడం అంటే చిన్న విషయం కాదు, తెగించాలి. కానీ పేరు తెగించి అడుగు బయటికి వేశాడు, నీళ్ళ మీద దాదాపు 2 అడుగులు వేశాడు. విశ్వాసం అంటే మాట్లాడడం కాదు. చాలాసార్లు మన విశ్వాసం ఎక్కడ తప్పలేదంటే మన విశ్వాసం కూర్చొని మాట్లాడడానికి పరిమితం, మన విశ్వాసం చెప్పుకోవడానికి పరిమితం, మన విశ్వాసము అవునండి అవునండి అందరికి పరిమితం, మన విశ్వాసం కేవలంగా ప్రార్థనకే పరిమితం, మన విశ్వాసం కేవలంగా ఒకదానికి పరిమితం. క్షమించండి, ఈరోజు అటువంటి విశ్వాసం మనలో లేని కారణం చేత, అలాంటి విశ్వాసం మనలో లోపత కారణం చేత, సరైన విశ్వాస పాటను ఇంకా మనం నడుపుకునే కారణం చేత, క్షమించిన మాట చెప్తాను, మన జీవితంలో మనం దేవుని కానీ చూడలేకపోతున్నాము. ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత మొరపెట్టి కీ పెడుతున్నా, ఎన్ని ఊళ్ళు తిరుగుతున్నా, ఎన్ని చోట్లకి వెళ్తున్నా, గమనించండి విశ్వాసం, అటువంటి విశ్వాసము. గమనించండి, ఒక మంచి కథ చెప్తాడు. గమనించండి, ఒక కథ చెప్పి ఒక గట్టిన న్యాయాధిపతి కాదనకుండా పదే మొరపెట్ట ఒక విధానం చెప్తూ లూకా 18 అంత చెప్పగంటాడు, మనుష్య కుమారుడు భూమికి వచ్చినప్పుడు అలాంటి విశ్వాసాన్ని కనుగొన్న, అలాంటి విశ్వాసము, ఆ విధురాలకున్న విశ్వాసం వంటి విశ్వాసము ఈరోజు నీలో, నాలో, మనందరిలో లోపించ కారణం చేత రోజు మన జీవితాల్లో దేవుని కార్యాలను మనం చూడలేకపోతున్నాం. ఇది సత్యం. విశ్వాసం అంటే కింద పడి దొరలడం కాదు. విశ్వాసం అంటే ఎవరో తల చెయ్యాలి దొరలంత వెళ్ళిపోవడం కాదు. విశ్వాసం అంటే ఉప్పు డూపితే కింద పడిపోవడం కాదు. జరిగిపోవడం కాదు, జరిగిన జరగకపోయినా అడుగు ముందుకేయడం, దాన్ని విశ్వాసం అంటారు. మేము సేవించిన దేవుడు మమ్మను రక్షించకు సమర్థుడు. రక్షించాడ స్తోత్రం, రక్షించలేదా అగ్లో పడతాం కానీ నీ దిక్కుమల బొమ్మ దండం పెట్టము, దాన్ని విశ్వాసం అంటారు. నమ్మిత స్తోత్రం చెప్పండి. నీ విశ్వాసం నాకు గోడి విశ్వాసం, అలా పరీక్ష అంటారు. ఏడు మా విశ్వాసం పరీక్షిస్తున్నాడు, తమ విశ్వాసం పరీక్ష ఒకటిగా తిరిగడతాము. ఇలాంటి ఒక ఆవిడ ఒక్కసారి ఒక ఆయన చెంగే పట్టుకుంది, ఒక్కసారి ఒక ఆయన చెంగే పట్టుకుంది. టపీమని రోగం ఆగిపోయింది. ఒకటే అన్నాడు, కుమారి నీ విశ్వాసమే. సీరియస్ పెడతాను, ఎంత చెంగి పట్టుకుంటారు వెళ్ళి మాట్లాడే అంత తీసారు. కఠినంగా ఉందని అడిగే ప్రశ్న, ఇబ్బందులు అడిగే ప్రశ్న, నిప్పుగా అడిగే ప్రశ్న. ఎంతమంది చెగులు పట్టుకుంటున్నారు విశ్వాసం లేక? అది నా చెంగు, సోమవారం ఇంకోటి చెంగు, మంగళవారం ఒకటి చెంగు, బుధవారం ఒకటి చెంగు, శుక్రవారం ఇంకోటి చెంగు. ఇన్ని చెంగులు పెట్టినా నీ బ్రతుకు బాగోలేదుగా, నీ రోగం పోలేదుగా, నీ గతి మారలేదుగా. విశ్వాసం అంటే అది కాదమ్మా,
అడుగు ముందుకు వేయడం. దేవుడు చేసిన చేయకపోయినా ఆయన చెప్పాడు నేను చేయడం అంతవరకే. ఆయన చెప్పాడు నేను చేయడం అంతవరకే. ఈరోజు అప్పుల్లో ఉంది కానీ వెళ్ళమన్నాడు, ఏమంత ఆలోచించలా, రెండో మాట్లాడలేదు. గమనించండి, ఆయన చెప్పడం నేను చేయడం అంతవరకే అంటాను. ఆయన చెప్పింది నువ్వు చేయడమే విశ్వాసము. మీరు గమనిస్తే ఇక్కడ ఈమె విశ్వాసంతో అడుగు బయటకేసింది. మాటలు ఒకసారి 3వ ఎలీషా మాట, అతడు నీవు బయటికి పోయి, ఆ మాట నోట్ చేయండి సీరియస్ గా, నీవు బయటికి పోయి గో అవుట్, గో అవుట్. అదే మాట 5వ అంటాడు, ఆమె అతని నుండి పోయి, ఇంగ్లీష్ ఉంటుంది సి వెంట్ అవుట్. 3వ గో అవుట్ అన్నాడు, 5వ సి వెంట్ అవుట్. ఆమె బయటకు వెళ్ళింది, అడుగు బయటకు వేసింది. అమ్మా ఎంతలో కూర్చొని నీ అప్పుడు సమస్య చూసుకొని, నీ ఆటకి చూసుకొని, నీ చుట్టూ వాతావరణం చూసుకొని, నీకున్న బాధలు చూసుకొని, నీకున్న కష్టాలు చూసుకొని, నీ పిల్లలను చూసుకొని, నీ భర్తలను చూసుకొని, నీ అనారోగ్యాన్ని చూసుకొని, అమ్మ నా ఆడపిల్ల పిల్లలు అవుతుందా, అమ్మ నా రోగం పోతుందా, అమ్మ నా అప్పులు తీరుతాయా, అమ్మ నా బ్రతుకు మారుతుందా, అమ్మ నా స్థితి మారు చెప్పేసి ఎంత కాలం కూర్చొనిస్తావు. అడుగు బయటకి. Get out of your situation. Get out of your position. మళ్ళంటాను, ఈ మధ్యకాలంలో వాకిట్న దేవుని బిడ్డ, వాకిట్న అమ్మ అయ్యా, పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నాతో నీ జీవితంలో కార్యం చేస్తూ మాట్లాడుతున్నాడు. ఇంతవరకు నువ్వు ఏడ్చింది చాలు, నువ్వు దుఃఖపడింది చాలు, నువ్వు బాధపడింది చాలు, నువ్వు ప్రార్థన చేసింది చాలు, నువ్వు మొరపెట్టింది చాలు, నువ్వు కన్నీరు కార్చింది చాలు. నీ ఉన్న పరిస్థితి నుంచి అడుగు బయటకై. చూడు దేవుడు ఏం చేస్తాడు నీ కోసం. యాజకుల పాదాలు మనసాన్ని మోసుకుంటూ, భుజంపై మనసు మోసుకుంటూ అడుగు ముందుకే వేసారు. లేదో యొర్దాను పైన అయిపోయింది, ఆగిపోయి ఆరున్నర ఏర్పడ్డది. అడుగు ముందుకే. ఎంతకాలం చూసుకొని ప్రవాహాలు చూసి నడుస్తావు, ఎంతకాలము పరిస్థితి చూసి నడుస్తావు. అమ్మో ఇన్ని కేసులు వచ్చి, ఇక్కడ ఇన్ని కేసులు వచ్చి, మా ఊర్లో ఎన్నో వచ్చాయి, పక్క ఊర్లో ఎన్నో వచ్చాయి, ఎదురింట్లో వచ్చింది, పక్కింట్లో వచ్చింది, మా ఇంట్లో వచ్చింది. ఎంతకాలము ఇవన్నీ చూసి నడుస్తావు. అమ్మో ఆడిపోయాడు, అమ్మో ఈడిపోయాడు, నేను పోతానేమో. దేవుడు జీవితం 6 నిమిషాలు చేస్తాం, ఆయిసిపోతే చక్క ప్రభరాజు నా పోలంటాడు. నాకైతే ఇప్పుడే అడగపోయి క్రీస్తుతో కూడా ఉండాలని ఆశ ఉంది అంటాడు. గమనించండి, ఎంతకాలం కూర్చొని అలాగా ఆలోచిస్తావు. నువ్వు ఆలోచించడం ఏం సాధిస్తావు? యేసు ప్రభువు అంటాడు, మీలో ఎవడు చింతించడం వల్ల తన ఎత్తు ఎక్కువ చేసుకోగలడు? చింతించి ఏం సాధిస్తావు? చింతించి ఏం పొందుకుంటావు? ఆలోచించి నీ నరాలు చిండిపోవడం తప్ప, నీ ఆరోగ్యం చిండిపోవడం తప్ప, నీకు విచారించుకోవడం తప్ప, నువ్వు బలహీన పడడం తప్ప, నువ్వు తిండిగా మానేసి, నువ్వు ఆహారం మానేసి, నువ్వు రోజుకి ఎండిపోవడం తప్ప తద్వారా నువ్వు సాధించేది ఏదైనా ఉందా? ఎవడు సాధించగలవా? ఏ లాభం తేడా దొరికింది. నేను చెప్పా కదా, ఆధారం ఈ పాస్టర్ గారు, సోమవారం ఇంకో పాస్టర్ గారు, మంగళవారం ఇంకో పాస్టర్, శుక్రవారం ఓ పాస్టర్ గారు, ఇక వారానికి ఇద్దరు ఉద్యోగం, ఉపవాస ప్రార్థన నీ భక్తి చల్లకుండా. ఇటు దుర్మార్గం నశించును కాక. ఎవరు నా తల్లి చెప్పింది? మన వందనాలు నీకే. ఇంటి దుర్మార్గుల భక్తి నశించును గాక. విశ్వాసం ఉంటే అడుగు బయటికి. స్టెప్ అవుట్. ఎంతకన్నా కూర్చొని ఇలా ఏడుస్తావు, ఎంతకన్నా కూర్చొని నీ భర్తను చూసుకొని, లేకపోతే నీ భార్యను చూసుకొని, నీ పిల్లల భవిష్యత్తు చూసుకొని, నీ చుట్టూ వాళ్ళను చూసుకొని, నీకున్న భవిష్యత్తు చూసుకొని ఎంతకన్నా ఏడుస్తావు? బయటికి రా, బయటికి వెళ్ళు. గెట్ అవుట్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్. అలా చెప్తాను, గెట్ అవుట్ ఆఫ్ యువర్ సిచ్యువేషన్. నీ ఉన్న పరిస్థితి వచ్చి అడుగు బయటికి చూడు. నీ కోసం ప్రభు ఏం చేయగలదో ఇక్కడ నిలబడి నేను మాట్లాడుతున్నాను.
వచ్చి నువ్వే సాక్ష్యం చెప్తావు కానీ పాస్టర్ అండి మీరు చెప్పిన మాట నిజమైందని. అడుగు బయటకు వేసింది, బయటికి వెళ్ళింది ఆమె బయటికి వెళ్ళింది. ఇంట్లో ఇంతకాలం ఏడ్చింది, ఇంతకాలం కీ పెట్టింది, గోల పెట్టింది, గోడ పెట్టింది, మొల పెట్టింది. దేవజనుడు చెప్పగాన తానున్న పరిస్థితిలో నుంచి ఆమె అడుగు బయటికి వేసింది. అడుగు బయటిస్తున్నాక ఇక్కడ 2 విషయాలు నేను చెప్పినావండి. ఈమె ఏమంటే ఎలీషా గారు ఏమంటూ నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొక్క దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరవ పుచ్చుకో అన్నాడు, లేక అప్పు తెచ్చుకో అన్నాడు. ఇప్పుడు ఈమె 2 పనులు చేయాలి, లేక చేసింది. మన భాష 5వ వచనం ప్రకారంగా ఆమె పోయిందని మనం చూస్తాం. ఈమె 2 పనులు చేసింది. 1 అన్వేషణ, 2 అభ్యర్థన. చెప్పండి గట్టిగా. 1 అన్వేషణ, 2 అభ్యర్థన. ఈమె ముందెళ్ళి అన్వేషించాలి. వట్టి పాత్రలు ఎక్కడ దొరుకుతాయి, ఎవరు దొరుకుతాయి గమనించండి. ఇప్పుడు ఈమె ఇంటింటికి లేవంటూ నీ ఇరుగు పొరుగు ఇళ్ళకెళ్ళు. నువ్వు దూరంకి వెళ్ళమాక, నువ్వు పక్కకి వెళ్ళమాక, నువ్వు పొరుగురికి వెళ్ళమాక, నువ్వు పక్కీదికి వెళ్ళమాక, నువ్వు పొన్నూరుకి వెళ్ళమాక, నువ్వు పక్క దేశం వెళ్ళమాక, నువ్వు పక్క రాష్ట్రం వెళ్ళమాక. చనిపోయిన మాట చెప్పేది పదే ఆ మాట ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాను. ఒక మంచి మాట చెప్పేది, పరిగెట్టి పోతాడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం నిన్న అనేది. ఒప్పుకుంటారా? పరిగెట్టిపోయి పోతాడం కన్నా నిలబడి నీళ్ళు తాగడం నిన్న. నువ్వు అక్కడ పరిగెట్టమాక, డోంట్ గో హియర్ అండ్ దేర్. నీ ఇరుగు పొరుగు వెళ్ళు, నీ ఇంటి పక్క దగ్గరికి వెళ్ళు, ఎదురింటికి వెళ్ళు, పక్కింటికి వెళ్ళు, వెనకింటికి వెళ్ళు. నీ ఇరుగు పొరుగు వారి ఇళ్ళకెళ్ళు. దొరకగలని ఎన్ని దొరికితే అన్ని, 1 2 కాదు, లెక్క చెప్పలేదు, ఇన్నేళ్ళు చెప్పలేదు. యాజ్ మచ్ as possible, as many as possible. ఎన్ని దొరికితే అన్ని, దొరకగలిగిన అన్ని పాత్రల్ని సమకూర్చుకో. ఇప్పుడు ఏం చేసిందంటే ఏమి, ఇంటింటికి వెళ్ళి అమ్మ లేక ఆమె కుమారులు వెళ్ళారు. ఆంటీ మీ ఇంట్లో తప్పేలు ఉందా? ఆంటీ మీ ఇంట్లో ఖాళీ గిన్నెలు ఉన్నాయా? ఆంటీ మీ ఇంట్లో ఖాళీ డెస్క్లు ఉన్నాయా? ఆంటీ మీ ఇంట్లో ఖాళీ బిగ్ బకెట్లు ఉన్నాయా? గమనించండి. ఇంటింటికి వెళ్ళి ఏ ఇంట్లో ఖాళీ ఉంది, ఏ ఇంట్లో శూన్యం ఉంది, ఏ ఇంట్లో లోటు ఉంది. పిల్లారా, ఈ రోజు నా దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు నా ప్రభువు సెలవిస్తున్నాడు. నాతో మాట్లాడుతున్న ఈ పూట నీతోని కళ్ళబలి మాట చెప్పే విధానం కాదు ఇది. సూటిగా స్పష్టంగా దైవవాక్యం చదవబట్టుకొని ఆ విషయం ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఈ రోజు నువ్వు శూన్యం ఉన్నావు కదా, నీ శూన్యము మరొకటి శూన్యం నింపడానికి దేవుడు వాడుకోబోతున్నాడు. నీ శూన్యము ద్వారా మరొకటి శూన్యాన్ని దేవుడు నింపబోతున్నాడు. నీ ఖాళీతనము ద్వారా మరొకటి ఖాళీతనాన్ని దేవుడు పూరించబోతున్నాడు. నీ సమస్య మరొకటి సమస్య తీరడానికి కారణమవబోతుంది. నీ అనారోగ్యము మరొకటి అనారోగ్యం బాగా కారణమవబోతుంది. గమనించండి, పేదలంతా ఒక్కది బాగుపడ్డది జ్వరం నుంచి, ఒక్కది స్వస్థపరచబడ్డది. గమనించండి, సాయంకల్లా ఇల్లంతా రోగులతో నిండిపోయింది. ఆమె అనారోగ్యము 100 మంది ఆరోగ్యానికి కారణమైంది. ఈ మధ్య దేవుడు మాట్లాడుతున్నాడు. నీ కష్టము, నీ రోగము, నీ దుఃఖము, నీ బాధ, నీకున్న ఇక్కట్లు 100 మంది ఆశీర్వాద దేవుడు కారణంగా మార్చబోతున్నాడు. ఆంటీ ఖాళీ పాత్ర ఉందా? ఆంటీ ఖాళీ గిన్నె ఉందా? ఆంటీ మా అమ్మ ఖాళీ గిన్నె అడిగింది. ఏ కాల ఏదో మాట్లాడుతారని చెప్పండి. చాలా మంది అడిగితే ఏమడతాము? అమ్మ ఒక కప్పు ఉప్పు ఉంటే, ఒక కప్పు పంచదార ఇవ్వసారా సాయంత్రానికి? అవునా? పంచదార అయిపోయింది, ఒక కప్పు పంచదార ఇస్తే సాయంత్రానికి ఇచ్చేస్తుంటారు. ఇచ్చేస్తా సాయంత్రం మాట్లాడలేదు. దాని ఇంకో రూపంలో వచ్చేస్తారా? తెలుసుకోవాలి. ఒక పిడి పప్పు వంటేస్తారా? లేకపోతే ఒక చిన్న ఒక గిన్నెని నీడిస్తారా? ఏదో ఒకటి మొత్తానికి మన ఎవరు కూడా ఖాళీ గిన్నె అడగము. ఎంతైనా ఎవరో కూడా ఖాళీ గిన్నె
అడగము. ఒక మాట చెప్పిన, మన ఊరి వాతావరణంలో ఒకరి ఖాళీది ఏదైనా అడిగితే, ఏదైనా ఖాళీది అడిగితే ఒక్కటి అడుగుతాము, ఏంటది? ఖాళీ గ్యాస్ బండ. ఇప్పుడు గ్యాస్ వచ్చింది, ఖాళీ బండ ఉందా తప్పితే మనం ఏది ఖాళీ అడగము. కప్పుడు పాసాలు ఇవ్వండి, గిన్నె నీళ్ళు ఇవ్వండి, గమనించండి, సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చేయమంటాం. మాకు వెస్ట్మెంట్లో మంచి అలవాటు ఉంది, అది ఆంధ్ర అంతా తెలియదు కానీ బహుశా లేదా కొంతమంది ఉండొచ్చేమో. మాకు వెస్ట్మెంట్లో అలవాటు ఉంది. అలవాటు ఏంటంటే, ఆనవాళ్ళు ఏంటంటే, ఇప్పుడు మోహనం అమ్మాయి జయ మంచిగా బిర్యానీ ఉండి నాకు క్యాల్కులేట్ ఆ బాక్స్ బాక్స్ నీకు ఇవ్వకూడదు, అందులో ఏమి లేకపోయినా రెండు బిస్కెట్లను పెట్టేవాళ్ళు నీకు. అది మా సాంప్రదాయం, ఫస్ట్ సాంప్రదాయం. ఇక్కడ ఉందా సాంప్రదాయం? అసలు గిన్నెస్లో పదైపోయింది, చేసుకుంటారా? గమనించండి, ఖాళీ ఇవ్వకూడదు, ఏదో పెట్టివ్వాలి, ఎంటి ఇవ్వకూడదు. ఈ మధ్యకాలంలో 2-3 ఈ మరణ కార్యక్రమాలకు స్మారకకి వెళ్ళినప్పుడు వాళ్ళు ప్లేట్లు ఇచ్చారు, ఏవో ప్లేట్లు సాంప్రదాయ ప్లేట్లు బాక్స్లవి, అందులో సంథింగ్ స్వీట్ పెట్టి. ఎందుకంటే నేను చూసి ఆశ్చర్యపోయాను, అనుకున్నాను ఖాళీ ఇవ్వకూడదేమో, అందుకే ఇందులో స్వీట్ లడ్డు పెట్టించారు. ఖాళీ ఇవ్వకూడదు, దాంట్లో ఏదో ఒకటి పెట్టి ఇవ్వాలి. ఖాళీ ఇవ్వడం ఇన్సల్ట్ చేయడము. అంటే మీరు ఏం పెట్టవద్దు, మీరు నాకు ఏం చెప్పవద్దు, మీరు మాకు నయా పైసా పెట్టవద్దు, మేము అప్పుల్లో ఉన్నాము, అలాగే మీకు ఆధారపడము, మిమ్మల్ని ఎప్పుడు అడుక్కోలేదు, ఇప్పుడు అడుక్కోము, మాకేం పెట్టవద్దు, మీ ఖాళీ గిన్నె ఉంటే మాకు ఇవ్వండి. ఎందుకని దేవుడు మా శూన్యము ద్వారా మీ శూన్యం నింపబోతున్నాడు, మా ఖాళీ ద్వారా మీ ఖాళీ గిన్నెలు ఆయన నింపబోతున్నాడు. ఖాళీ గిన్నెలు వెతుకుతున్నారు. అన్వేషణ 2. హలో, టిఫిన్ చేయడం స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక్కడే చేయొచ్చు అంటే మిగతా కడుపు తినొచ్చారు. చెప్పండి. 2 ఒకటి అన్వేషణ, 2 అభ్యర్థన. గమనించండి, ఆమె వెతికింది, లేక ఆమె కుమారులు వెతికారు, వెతికారు, అడిగి తెచ్చుకున్నారు, అన్వేషించారు, అడిగి తెచ్చుకున్నారు. వీటిని ఖాళీ గిన్నె. ఆ ఖాళీ గిన్నెలన్నీ వాళ్ళ ఇంట్లో తీసుకొచ్చారు. ఈరోజు అద్భుతమైన మాట దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను చెప్పడానికి పంపించాడు. ఖాళీ గిన్నెలు. మరోసారి నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారందరి యొక్క దొరకగలిగిన, ఆ మాట నోట్ చేయండి, వట్టి పాత్ర. గట్టిగానండి, వట్టి పాత్ర అండి, మట్టి కాదు, వట్టి పాత్ర. ఎంటీ వెసల్స్, వట్టి పాత్ర. నువ్వు వెళ్ళి వట్టి పాత్రల్ని తీసుకురా. ఇక్కడ కాకి కాస్త లోతుగా వెళ్ళి, కాస్త డీప్గా వెళ్ళి ఒక మాట చెప్పినవండి. వట్టి అని అక్షంతలలో తర్జుమా చేసిన ఈ పదం ఉందే, వట్టి. ఇంగ్లీష్ లో ఎంటీ అంటామే, EMPTY, ఎంటీ అంటామే. ఈ వట్టి అనే దానికి ఒక లోతైన అర్థం చెప్పమంటారా? హెబ్రీలో వాడిన పదం, హెబ్రీ బైబిల్లో హెబ్రీ భాష వాడిన పదం రకే. RAKE లేక QE ఏదైనా పర్లేదు. రకే అనే మాటకి అర్థం చెప్పంటారా? వట్టి కన్నా మించిన లోతైన అర్థం ఉంది ఈ రకే అనే మాటకు. వట్టి, రకే. గమనించండి, పాత నిబంధనలో దాదాపు 14 చోట్ల ఈ రకే అనే పదాన్ని వాడారు. 14 చోట్లలో ఈ రకే అనే పదం వాడారు. మొట్టమొదటి ఎక్కడ వాడంటే యోసేపుని వాళ్ళ అన్నిలో గోతులు దోసేస్తారు, గుర్తుందా? అంటాడు అందులో నీళ్లు లేవు అంటాడు. అంటే రకే, ఎంటీ, ఇక్కడ ఏమీ లేదు, నీళ్లు లేవు. రకే అంటే నీళ్లు లేని బావి, అక్కడ ఏమీ లేదు, ఎంటీ, రకే. ఇంకో మాట చెప్పనా? అదే యోసేపు తర్వాత ఫరో కళ చెప్తాడు. ఫరో రాజు గారు, మీ కళ్ళలో మీరు చూసినప్పుడు 7 బలమైన వెన్నులు వచ్చాయి. ఆ 7 బలమైన వెన్నుల వెంబడి 7 క్షీణించిపోయిన
తెలుగు బైబిల్లో వాడిన మాట క్షీణించిపోయిన విల్లు అన్నాడు. దానికి వాడిన మాట రొక్కే, అనగా రొక్కే అంటే క్షీణించిపోయిన, వట్టిది, ఖాళీది, ఏమి లేనిది, క్షీణించిపోయినది. ఇంకా ముందుకెళ్ళా యెఫ్తాను న్యాయాధిపతిగా చేయకూడదని అనుకున్నప్పుడు అంటాడు బైబిల్లోన, కొంతమంది అల్లరి జనాన్ని వాళ్ళు పోగేసుకొచ్చారు. ఈవెన్ దానికి ముందు గిద్యోను కుమారుడు అబీమెలెకు తాను న్యాయాధిపతిగా మారడం కోసమని కొందరి అల్లరి జనము, తెలుగు వాడ మాట అల్లరి జనము, దానికి మనకు పర్యాయ పదము పనికి మళ్ళ వారు, లేక పనికి మళ్ళ జనాంగం. వాడనమాట రొక్కే అంటే ఎందుకు ఏ పని పాటు లేకుండా ఓరికనే అల్లరి చేసుకుంటూ తిరిగే అచ్చం భాషలో ఒక పనికి మాలిన బ్యాచ్, ఒక పనికి మాలిన గుంపు, లేక ఈ భాషలో ఎయిర్ ఫోర్స్ గాలి తిరుగులా బ్యాచ్ అన్నమాట. ఏ పని పడుతుంది కదా అలా తిరుగుతూ అల్లరి చేయడం. రొక్కే అంటే పని పాట లేని, పనికి మాలిన, పనికి చెప్పాను ఏమీ లేని, వట్టిది, ఖాళీది, లేక క్షీణించిపోయిన, పనికి మాలిన. మరొక మాట చెప్పినావండి, దావీదు మనసు ఉన్నప్పుడు దావీదు డాన్స్ చేస్తాడు, గుర్తుందా? డాన్స్ చేసినప్పుడు మీకాలు, దావీదు భార్య మీకాలు చూసి దావీదును ఇలాగా అంటాది, ఏమని? మిక్కిలి హీన స్థితి గల నా పనికత్తుల ముందు నా పరువు తీసావు కదయ్యా అంటాది. గుర్తుందా మీ బైబిల్లోనా? మీరు రిఫరెన్స్ చేస్తే కూడా తెల్లారిపోదు, అందుకనే నేను చెప్పేస్తున్నాను. అయినా మీరు పండితులు కదా, ఒక శ్రీరాముడికి ఎంత చూశారు నేను పండి చెప్పడానికి. సో కాబట్టి మీ తెలుసు ఆ వాక్యాలు. మిక్కిలి హీన స్థితి కన్నా ఈయన పరిగెత్త దగ్గర నా పొరుగు తీసు కదా అంటాడు. హీనమైన అన్న దగ్గర వాడు మాట రొక్కే. రొక్కే అంటే హీనమైన అని మరో అర్థం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్ని చెప్పడం, నిరర్థకమైనది, వట్టిది, వ్యర్థమైనది, ఎత్తు పొడిగినది, హీనమైనది, నీచమైనది, శుద్ధ దండమారిది, పనికి మాలింది. అలాంటి పాత్రలు ప్రభు తీసుకురమ్మంటున్నాడు. స్తోత్రం చెప్పలేదు ఎవరు? ప్రభు గారు చెప్పండి. ప్రభు గారు కావాలి. అమ్మా నువ్వు వెళ్ళి ఓ తలతల వేసిపోయేది ఓ లోపల పురకాలం ఇప్పుడు కథలు అంటారు, లంకి బిందు అన్నాడు. ఇప్పుడు కథలు లంకి బిందు అంటే నిజంగా లంకి బిందు అంటే లంకి బిందు దశవరకైనా పురకాలంలో ఈ బంగారం రాసులు ఇవన్నీ కూడా బిందెల్లో పెట్టి గొయ్యి తవ్వి కప్పెట్టేవారు. వాటిని లంకి బిందున బిందెల నిండా ఇప్పు తీస్తే బిందెల నిండా నిధులు ఉంటాయి. గమనించండి, నిధులు బాక్స్ నిండా, వజ్రాలు బాక్స్ నిండా, బంగారం బ్యాగ్ నిండా బంగారం. అమ్మా డబ్బుతో నిండుకున్న, బంగారం నిండుకున్న, వింటుతో నిండుకున్న, రత్న రాసులతో, వజ్ర వడిలతో నిండుకున్న గిన్నెలు బయట రావు. దేవునికి ఈ పూట వట్టి పాత్రలు కావాలి. నువ్వు దీవించబడ్డానికి నువ్వు తిరిగేందుకు అవసరం లేదు. నువ్వు దీవించబడ్డానికి నువ్వు పెద్ద ప్రార్థన అవసరం లేదు. నువ్వు దీవించబడ్డానికి నువ్వు భాషతో మాట్లాడే అనుభవం కలిగిస్తాయని అక్కర్లేదు. నువ్వు దీవించబడ్డానికి దేవుడు నీ జీవితంలో కార్యానికి నువ్వు ఆత్మహత్య అవసరం లేదు. ఈరోజు వట్టి జీవితం పట్ల నా దేవుడు నిన్ను నింపి దీవిస్తాడు. పనికి మారింది, ఉపయోగం లేనిది, వ్యర్థమైనది, సొంత దండం మారింది. పట్ల మాట చెప్పండి, దేవుడికి వట్టివే కావాలి. తెలివి కలవాలక్కర్లేదానికి జ్ఞానం అక్కర్లేదు. అందుకే ప్రశ్నిస్తాడు, జ్ఞాని ఏమయ్యాడు, శాస్త్రి ఏమయ్యాడు, ఈ లోక తర్కవాది ఏమయ్యాడు? అక్కర్లేదానికి. ఎందుకంటే ఈ లోక జ్ఞానం అతడు దేవుడి దృష్టికి వినితనము. ఆయనకు ఖాళీ పాత్రలు కావాలి, ఆయనకు వట్టి పాత్రలు కావాలి. ఎందుకంటే వట్టి పాత్రలను ప్రభుత్వం నింపే దేవుడు, వట్టి పాత్రలను దేవుడు నింపే దేవుడు. ఏదో మాట చెప్పినామండి, నన్ను దాటి వెళ్ళి కాస్త అడుగు ముందుకేసి ఒక సత్యం ఇప్పుడు మీ మనసులో నాటుకునేవ్వండి. నువ్వు బయట వివి అయిపోయి ఉండొచ్చు, నువ్వు బయట పెద్ద వివి అయిపోయి ఉండొచ్చు, నువ్వు చీఫ్ మినిస్టర్ అయి ఉండొచ్చు, నువ్వు ప్రధానమంత్రి అయి ఉండొచ్చు, నువ్వు రాష్ట్రపతి అయి ఉండొచ్చు, నువ్వు గవర్నర్ అయి ఉండొచ్చు, నువ్వు కోటీశ్వరుడు అయి ఉండొచ్చు, నువ్వు తెలివైన వాడు అయి ఉండొచ్చు, నువ్వు మెగాస్టార్ అయి ఉండొచ్చు, నువ్వు సూపర్ స్టార్ అయి ఉండొచ్చు, నువ్వు మహాజ్ఞాని అయి ఉండొచ్చు. కానీ దేవుడు నిన్ను దీవించంటే అన్ని బయట ఖాళీ చేసి పెట్టుకోవాలరా. నీ అహంకారము, నీ గొప్పతనము, నీ గర్వము, నీ పోస్టు, నీ పొజిషన్, నీ స్థాయి, నీ హోదా, నీకున్న సమస్తం కూడా బయట ఖాళీ
లోపల రా, అప్పుడు నా దేవుడు నేను దీవిస్తాడు, నింపుతాడు. లోపలికి వచ్చి నేను చైర్మన్ అన్నమాక, నేను కింగ్ అన్నమాక ఒంగబెట్టి గుర్తేస్తాడు. నీ కింగ్షిప్ బయట ఇక్కడ కాదు. ఈరోజు చాలా మంది ఎందుకు దీవించబడలేదు అనిపిస్తున్నా, అందుకే దీవించబడలేదు. ఏరంట నేను కింగు, ఏరంటే నేను సీనియర్, నాకు 80 అనుభవం, నేను సూపర్ సీనియర్, నేను నేషనల్ లెవెల్లో లెక్కలు వచ్చాను. నేను అంటున్నాను, చేసుకుంటూ కాదనడం లేదు, నువ్వు సీనియరే కాదన్నది, గొప్ప అనుభవం కాదనడం లేదు, నేను లేదనడం లేదు. మళ్ళీ అంటున్నాను, నువ్వు ప్రభుత్వం వచ్చినప్పుడు అవన్నీ బయట ఖాళీ చేసి ఒట్టి పాత్రగా గర్వపడాల్సి వస్తే వచ్చిందిగా గర్వపడుతున్నాను. ఇప్పుడు గర్వపడను, దేవుడు అన్నట్టు ఇవ్వలేదు, కానీ గర్వపడేది గర్వపడతాను. మీకు వాక్యం చెప్తున్న వాడు ఒక థియోలాజికల్ టీచర్, నిలబడి వాక్యం చెప్తున్నవాడు, మీకు ఈరోజు వాక్యం చెప్తున్నాను. నేను వేదాంత విద్యార్థి కాదు, వేదాంత ఉపాధ్యాయుడిని. నేను బైబిల్ కొంత టీచ్ చేస్తాను. విద్యార్థులకు వేదాంతాన్ని బోధించే ఒక బోధకుడిని. వేదాంతంలో దాదాపు 3 పట్టాలు పొందాను, PTH, MDU, NTH. కానీ ఎప్పుడెప్పుడు బోధకు వస్తాను, కొట్టి ఉంటాను. నేను ధూళి, నేను బూడిద. నా జ్ఞానం పట్టింది, నా తెలివి పట్టింది. ఈ పూట మీ ముందు కూడా ఒక క్వాలిఫైడ్ ప్రీచర్గా, ఒక విద్య అర్హత బోధమైన వాడు లేదు, ఒక వడ్డీ పాత్ర నిలబడి మాట్లాడతాను. దేవుడు ఆత్మ నీ పేరుతో మాట్లాడుతున్నాడు. మళ్ళా అంటున్నాను, నీ అధికారము, నీ హోదా, నీ అనుభవము, నీ సూపర్ సీనియారిటీ, నీకున్న గొప్పతనము, నీ టాలెంట్స్, నీ వరాలు బయట వదిలిపెట్టేసే లాభం కనుగరా. పొద్దు నీళ్ళ పడతారు, ముందు బిందు నీళ్ళని బయటికి ఖాళీ చేయి. అంతేనమ్మా, నీ బిందులో నీళ్ళని బయటికి ఖాళీ చేయి, దాన్ని ఒప్పేసాయి, పారేస్తే దాన్ని. ఆ నీళ్ళు అంటే కొత్త నీళ్ళు పట్టలేవు, నీళ్ళు పాడైపోతాయి, అది నీళ్ళు కష్టమవుతుంది. కాబట్టి నీకు ఫ్రెష్ నీరు కావాలంటే, నీకు స్వచ్ఛమైన తాజా నీరు కంటే లోపల పాత నీరు పారేయాలి. బిందు ఖాళీ అవ్వాలి, ఈ పొట్టు ఖాళీ అవ్వాలి, నీ అహం ఖాళీ అవ్వాలి, నీ అనుభవం ఖాళీ అవ్వాలి, నీ గొప్పతనం ఖాళీ అవ్వాలి, నీకున్న అర్హత యోగ్యత ఖాళీ అవ్వాలి. వట్టి పాత్ర పగబడుతున్నాడు ఈ పూట. మళ్ళా అంటాను, ఈరోజు ఎవరు చెప్పారు నీకు నొట్టి దానవని? నీకేమీ లేదు, నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు యూజ్ ఫెలో. మాట చెప్పినావండి, మళ్ళా చెప్పినావండి. ఈ పూటకి నిలబడి వాక్యం చెప్తున్నా ఈ వ్యక్తిని కూడా ఇదే మాట అన్నారు, అన్నారు, నువ్వు దత్తమన్నారు, నువ్వు పనికిరావన్నారు. గమనించండి, నిజమైన పనికిరాని వాడిని, నాకు తెలివితేటలు లేవు, నాకు విద్యా జ్ఞానం లేదు, నాకు మాట్లాడటం లేదు, నాకు అందరిలాగా ఆగట్టిన ఇది లేదు. గమనించండి, పచ్చని పడేసే అవకాశం లేదు, ప్రార్థన చేసే కృప నాకు లేదు. గమనించండి, సత్య వాక్యాన్ని పడడం తప్ప, దేవుడు చెప్పమన్న సత్యాలు చెప్పి వినయంగా ప్రార్థన చేయడం తప్ప మించిన అర్హతలు, యోగ్యతలు, అందచందాలు, భోగభాగ్యాలు ఇంటర్నేషనల్ స్థాయి నాకు లేదు, అంత గొప్ప నాకు లేదు. గమనించండి, కానీ అలాంటి వట్టి వాడు రోజు దేవుడు గట్టి పాత్రలు బట్టి వాడుకుంటున్నాడు. ఎవరు చెప్పండి గట్టి వాడమని, పనికి రావని, ఎవరు చెప్పండి దండమార్ వ్యక్తివని, ఎవరు చెప్పండి యూజర్స్ ఫెలో అని, ఎవరు చెప్పండి చదువు రావలేదని, ఎవరు చెప్పండి ఎందుకు ఉపయోగపడవని. ఈరోజు అంటున్నాను, నీ ఉపయోగపడిన జీవితాన్ని, నీ పనికి మన జీవితాన్ని, నీ దండమారి జీవితాన్ని లోకము పనికి రాదు, యూజ్లెస్, హోప్లెస్ అని పక్కన పెట్టేసిన నీ జీవితాన్ని కూడా ప్రభువుకి చూడు. నిన్ను యూజ్లెస్ అనేవారు సిగ్గుపడేలాగా నేను దీవించకపోతున్నాను. అడుగు, అనుభవంతో మాట్లాడుతున్నాను. నువ్వు పనికి రావు అన్నవాళ్ళు చివరికి వారికే నువ్వు పనికొచ్చేలాగా నేను దేవుడు చేయకపోతున్నాడు. ఏంటన్నా ప్రభు, నిన్ను శాశ్వతమైన శోభాది సేవగాను, ఒకటి కారణే కాదు, బహుతరాలకి సంతోష కారణంగా నేను చేస్తాను. ఈరోజు నిబట్టి జీవితం ప్రభుకి ఇస్తాను. 31వ కీర్తన 12వ చరణంలో 31వ కీర్తన 12వ చరణంలో
కీర్తనకాడు బాధపడుతూ ఏడుస్తుంటాడు, అయ్యా నా బ్రతికి ఏమని చెప్పుకోవాలి, నా గురించి నేను ఏమని గొప్ప చెప్పుకోవాలి, ఏమని చెప్పుకోను, నేను మరణమై స్మరణకు రాని వాడిని అయిపోయాను, నేను ఓటి కుండ వంటి వాడిని అయిపోయాను. ఓటి కుండ అంటే పగిలిపోయిన కుండ, లేక పనికిరాని కుండ. నిజం కదా? పగిలిపోయిన కుండ ఎందుకంటే చెప్పండి. కనీసం ఈ రోజుల్లో మనం కనీసం ఆ పగిలిపోయిన కొండల్ని పూల కుండీలుగానే మార్చుకుంటున్నాము. ఆ రోజుల్లో అది కూడా లేదు కదా. ఒక పగిలిపోయిన కొండ పారవేయబడడం తప్ప అది లేదు కదా. ఒక పగిలిపోయిన ఓటి కుండ, నేను ఎంత బాధపడిన ఆమె స్పాయిల్డ్ వెసల్, ఆమె బ్రోకెన్ వెసల్, ఆమె స్పాయిల్డ్ వెసల్. నేను ఒక పగిలిపోయిన ఓటి కుండనయ్యా, నేను దీవిస్తాను. విద్దవుతుంది, అందరు మంచి బిజీగా ఉన్నారు, రాససం అయిపోయింది. తెల్ల చెప్పింది వాళ్ళ పరిస్థితి అని చెప్పాడు, అమ్మ నాతో నీకేం పన్నాడు. శిష్యులు పనం చూశాడు, ఇటు చుట్టూ చూశాడు, అటు పట్టు చీరలు, ఇటు రకరకాల అత్తాత్తు పిలిచే డ్రెస్సులు, అటు రకరకాల మేకప్లు, టేకప్లు, సూట్లు, మగాలు ఏకంగా శేర్వాణీలు, పెళ్లి మండపం చిక్కదిగా మాట్లాడుతుంది. గమనించండి, వేసిన షూ తీయట్లేదు, తీస్తే మనం పెట్టినట్టు ఉంటుంది బట్టలకి. అమ్మాయిలు పెట్టినప్పుడు చక్కగా ఎక్కడ ఆ బట్టలు ఇలా ఇస్తున్న స్టైల్ పెడుతున్నారు. నడక మారిపోయింది, ఎందుకంటే డ్రెస్ మాసం నడక మారిపోతాడు. ఏం చూస్తున్నాడు? అందు చుట్టూ చూశాడు, ఎక్కడో మూల కంటికి ఖాళీ రాతిమాన్ కనిపించింది. వట్టి రాతిమాన్లు, దాన్ని ఏమి లేవు, ఖాళీగా ఉన్నాయి. అన్నాడు, వెళ్ళి వాటిని నింపండి. ఈరోజు అంటాను, రాతి బాణాలు ప్రతిరోజు వారు కాలిన ఆనిలేనారా? యూద శుద్ధీకరణాచార ప్రకారం 3 డేస్ 2 డేస్ పెడుతున్న పట్టు 6 రాత్రులు ఉన్నాయి. ప్రతిరోజు వారికి కాలు కడిగే నీళ్ళు అవి. ఇంటి ముంగిట్లు ఉంటాయి, దాని నిండా నీళ్ళు ఉంటాయి. ఇంట్లో రాగానే దాంట్లో నీళ్ళు కాలు కడుక్కుంటారు. రోజు అవసరం తీసిన రోజు అవసరం లేని దానికి దాన్ని పక్కన పెట్టేస్తారు. గమనించండి, ఖాళీ రాతి బాణాలు, అవసరం లేని అదే అవసరం పడ్డా దానికి. దేన్ని అవసరం లేదని చెప్పేసి ఆ 6 ఆత్మలు ఒక సైడ్ పెట్టేస్తారు. అవసరం లేదు అనుకున్న దాన్ని దేవుడు తీసుకొచ్చి అవసరం పడేలా చేశాడు. ఇల్లు కట్టువారు మూలతరమై అవుద్ది, మర్చిపోవద్దు. ఈరోజు అంటాను, నీ కుటుంబం, నీ సంఘము, నీ సమాజము నిన్ను తోలనాడిందా, నిన్ను నిర్ణయించిందా, నిన్ను విడివేసిందా, నువ్వు వడ్డీ వాడు చెప్పి నువ్వు పక్కన పెట్టిందా? ఈరోజు నా దేవుడు నిన్నే వాడుకోవాల్సి ఇష్టపడుతున్నాడు. అంటాడు, మట్టి ఘటనలో మహేశ్వర్ నింపాడు. ఎందుకంటే మట్టి ఘటన ఇది ఏం లేదు, ఎంటీ వేషన్, వట్టి మట్టి. ఈ మట్టి ఘటన పైన మహేశ్వర్యాన్ని తీసుకొచ్చింది. ఏం తెచ్చింది? ఎందుకు ఉపయోగపడి వట్టి పాత్రని ఆమె తీసుకొని వచ్చింది. 3వ పాయింట్కి వచ్చేస్తాను. ఈ పాయింట్ 3వ పాయింట్కి వస్తున్నాను. తెలియపరిచింది, వట్టి పాత్రని తీసుకొని వచ్చింది. రాజు వచ్చిన తర్వాత ఆమె చేసిన 3వ పని చెప్పి నేను త్వరగా ముగించేస్తాను. స్తోత్రన్నట్టుగా హల్లెలూయా. గమనించండి, ఆమె చేసిన 3వ పని చెప్పాలి. తలుపులు క్లోజ్ డౌన్, షట్ డౌన్. 5వ వచనం. ఆమె అతనితో పోయి తనను తన కుమారును లోపల నుండి తలుపు మూసి కుమారుడు తెచ్చిన పాత్రలలో నూనె పోసింది. తలుపు మూసి, డోర్ షట్ డౌన్. గమనించండి, తలుపేస్తుంది, లోపలేమో తెలియదు, చూచాలకే అర్థం లేదు. ఈ తల్లి కూడా లోపల ఏం చేస్తారబ్బా? ఉన్నారా, పోయారా, బతికరా, సచ్చారా, బాబు తిన్నారో లేదో, అది ఎవరైనా బియ్యకి తెచ్చారో లేదో, ఎవరైనా అన్నం పెట్టడం లేదో, ఏంటో పరిస్థితి. పాపు అన్ని కోల్పోయారు, ఇంటి పెద్దలు కోల్పోయారు, ఇంటి యజమాని కోల్పోయారు, పీకల తప్పులు ఉన్నారు, అప్పులు రోజు పేకొస్తున్నారు, బహుశా అప్పులు తక్కువలేక తప్పేస్తారేమో.
వాళ్ళు మూయబడిన కుటుంబం. బయట ప్రపంచానికి వాళ్ళు మూయబడ్డారు. బయట ఏమవుతుందో వీరు తెలియదు, లోపల ఏమవుతుందో బయట తెలియదు. దేవర్ అండర్ లాక్ డౌన్, దేవర్ అండర్ షట్ డౌన్. వారొక మూయబడిన అనుభవంలో ఉన్నారు. వారొక మూయబడిస్తున్నారు. బాహ్య ప్రపంచంతో సంబంధం లేదు, గమనించండి, ఆలోచించే దిక్కు లేదు. ఒక మూయబడిన అనుభవం ఉన్నారు. వాళ్ళను చూచే వారికి వాళ్ళు మూయబడ్డారని అనుకుంటున్నారు. కానీ ఎవరో తెలుసు, ఆ తలుపు తెరుచుకోగాన ఒక అద్భుతం తెలబోతుందని. ఆ మూయబడిన తలుపు వెనకాల బిహైండ్ ద షట్ డోర్, బిహైండ్ ద షట్ డౌన్ డోర్, ఆ మూయబడిన తలుపు వెనకాల ఒక మహిమకరమైన కార్యం జరుగుతుందని బయటకు ఏం తెలుస్తుంది? అమ్మ, లోకం దృష్టిలో నువ్వు మూయబడ్డావు. లోకం కనబడటం లేదు, నీ బ్రతుకు కనబడటం లేదు, నీ బాధ కనబడటం లేదు, నీ స్థితి కనబడటం లేదు. కానీ గమనించు, వాళ్ళకి తెలుసు ఆ మూయబడిన జీవితంలో ఒక గొప్ప కార్యం నా దేవుడు జరిగిస్తున్నాడు. గమనించండి, తలుపు వేస్తున్నారు, తలుపు మూయబడ్డాది, లోపల ఒక గొప్ప జరుగుతుంది. కాసేపట్లో అది పైకి రాబోతుంది. కాసేపట్లో కన్ను తలుపు తెరవబోతుంది. ఆ తలుపు తెరిచినప్పుడు ఆనందము, ఆ తలుపు తెరిచినప్పుడు సంతోషము, ఆ తలుపు తెరిచిన అభివృద్ధి. ఆ తలుపు తెరవగానే కన్నీళ్ళు పోతాయి, దుఃఖం పోతాయి. ఒక మాట చెప్పినామండి, వారు దుఃఖంతో తలుపేస్తారు, సంతోషం తలుపు తీస్తారు, వారు ఏడుస్తూ తలుపేస్తారు, నవ్వు తలుపు తీస్తారు, వారు ఇబ్బంది తలుపేస్తారు, వారు విషాదం తలుపు తీస్తారు, వారు అప్పులతో తలుపేస్తారు, వారు అప్పులు తలుపు తీస్తారు, వారు లేని వారిగా తలుపు వేస్తారు, ఉన్న వారిగా తలుపు తీస్తారు. అన్నాను, నువ్వు వేస్తున్నావు అది పూట ఒక అనారోగ్యంగా, ఒక రోగిగా, ఒక వ్యాధిగ్రస్తునిగా, ఒక ఇబ్బంది గలవాడిగా, ఒక కష్టం గలవాడిగా, ఒక లేని వాడిగా, సమస్తం పోగొట్టిన వాడిగా నువ్వు మునిపడ్డావేమో. గమనించండి, సమస్తం కలిగిన వాడిగా దేవుడు తలుపు తీసి పెట్టించబోతున్నాడు. నేను నింపి లోకాన్ని దేవుడు చూపిపోతున్నాడు. రే మనదాకా తలుపు మూసాను, అది అంటారా? ఎవరు చెప్పాను నీకు? యేసు కథ చెప్పాడు. దేవుని రాజ్యము, ఒక మనుషుడు తన విత్తనములో, తన పొలములో ఒక విత్తనాన్ని వేసిన వాడిని పోలి ఉంటాడు. అతను విత్తనం వేసి పడుకున్నాడు. కాసేపటికి విత్తనము మొలకెత్తింది, ఫలించింది. అది ఎలా మొలకెత్తిందో, అది ఎలా ఫలించిందో ఆ విత్తనం వేసిన వాడికి తెలియలేదు. గమనించండి, ఇది అంటున్నాను. అది విత్తనం వేస్తాడు, పోయి పడుకున్నాడు, ఇంటికి వెళ్ళిపోయాడు. ఏమవుతుందో అర్థం కాదు, అది ఫలిస్తుందా పోతుందా, సస్తుందా పోతుందా అర్థం కాదు. విత్తనం వేస్తాడు, పోయి పడుకున్నాడు. కానీ ఒక మాట చెప్పండి, అతను పడుకున్నాడేమో కానీ ఆయన పడుకోలేదు. నేను అంటాను, మీకు సహాయం చేయవలసిన వారు తలుపు తీయలేదా? మిడ్ నైట్ డిస్టర్బ్ చేయకండి, మేము పడుకోవడం లేపకండి అని అన్నాడా? ఒక మాట చెప్తాను, ప్రపంచమంతా నిద్రపోవచ్చేమో కానీ నేను కాపాడుతున్న వాడు పులికడు, నిద్రపోడు. గమనించండి, ఎంతవరకు ఆయన మెలగుంటాడో ఈ జీవితానికి ఏ ఢోకా లేదు. డాక్టర్ ఆడుకున్నప్పుడే, విషయం అంటే ఆడుకున్నాడు, నిద్రపోవడం. గమనించండి, కొన్నిసార్లు అర్థం కాదు, ఏమవుతుంది తప్ప అంత శూన్యం కనిపిస్తుంది. సమస్తం మూయబడ్డాది, ఉద్యోగం పోయింది, వ్యాపారం లాస్ అయిపోయింది, ఆరోగ్యం క్షీణించిపోయింది, వచ్చే పోయాయి, రావాల్సిన రాకుండా అయిపోయాయి. ఎటు నుంచి ఆధారం లేదు, డబ్బులు వచ్చే దారి లేదు, పైసా వచ్చే మార్గం లేదు, అన్ని పక్కల దారులు మూతపడ్డాయి అనుకుంటాము. ఆ మూయబడినప్పుడే దేవుడు ఒక గొప్ప కార్యాన్ని జరిగిస్తున్న విషయం ఇప్పుడు నేను మీకు తెలియపరుస్తున్నాను. నమ్మి తెలుస్తూ చెప్పండి. రోజు రాబోతున్నాయి, నీ మూయబడినప్పుడు దేవుడు పైకి తీసుకురాబోతున్నాడు, నేను దేవుడు పైకి రాబోతున్నాడు, మూయబడిన నీ జీవితం తెరవబోతున్నాడు. గమనించండి, ఈ మూయబడిన భూమిలోనే దేవుడు నీ పట్ల తనకున్న ప్రణాళికను ఆయన సిద్ధం చేసుకొస్తున్నాడు. గమనించండి, వారంలో మీ పడ్డావా, 2 వారాలు మీ పడ్డావా, 10 రోజులు మీ పడ్డావా, 10 రోజులు మీ పడ్డావా, వారం మీ పడ్డది. కానీ అంటాను, ఈ మూయబడ్డ యోనా చాపడుపులో ఎన్నాళ్ళు యోనా చాపడుపులో 3 రోజులు మూయబడ్డాడు. ఈ 3 రోజుల్లో దేవుడు తన ప్రణాళికను యోనా పట్ల ఆయన నెరవేర్చుకుని వస్తున్నాడు. కొన్నిసార్లు జీవితం అర్థం కాదు,
రవి జకర్య గారు మంచి ప్రసంగం చేశాడు. గాడ్ ఈజ్ సైలెంట్. ఓ మంచి పుస్తకం ఎప్పుడో చదువుకుంటలేదు. అండ్ గాడ్ ఈజ్ సైలెంట్. వెన్ హెవెన్ ఈజ్ సైలెంట్. నువ్వు ప్రార్థన చేస్తున్నా జవాబు రావట్లేదు, ఏం చేస్తావు? ఎంతమంది మధ్యన అడుగుతారు, ఫాస్ట్ అంటే కొన్ని వారాలుగా, కొన్ని రోజులుగా, కొన్ని నెలలుగా ప్రార్థన చేస్తున్నాం, కొన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాం, మాకేం కనబడలేదు. అసలు దేవుడు ఉన్నాడా? దేవుడు మనం ప్రేమిస్తున్నాడా? ఆయన మా ప్రార్థన ఉంటున్నాడా? ఆయన మాపై ప్రేమ ఉందా? దేవుడు మా ప్రార్థన వినంత తప్పు పని మేము చేశామండి. అందరి ప్రార్థన బాగానే అంటున్నాడు, నా ప్రార్థన లేదు. అందరి విషయం దేవుడు బాగానే కార్యం చేస్తున్నాడు, కానీ నా విషయం ఎందుకు దేవుడు మౌనంగా ఉన్నాడు? అమ్మ మాటను దేవుడి మౌనంలో గొప్ప అర్థం ఉంది. ఆయన మౌనం అంటే గొప్ప మరణం తగనందన నన్ను స్తోత్రం చెప్పు. నీ విషయంలో ఆయన కార్యం చేయకుండా ఇంకా 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 నీ విషయంలో మౌనం అంటే పెద్ద మరణం దాగుంది. ఏదో దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు, చిన్న చిన్న కార్యం కాదు. లాజరు నాడులు మూసేస్తాడు, లోపల నాడు మూసేస్తాడు. గమనించండి, అందరి దృష్టిలో లాజరు మూయబడ్డాడు, కానీ గమనించండి, గాడ్ ఈజ్ వర్కింగ్ హిస్ ప్లాన్ అవుట్. దేవుడు తన ప్రణాళికను నెరవేర్చుకుంటున్నాడు. గమనించండి, లాజర్ని బాగు చేస్తే ప్రతి గొప్పేమని చెప్పండి, కానీ ఆయన ప్రణాళిక కాదు, చచ్చిపోయిన వాడిని బతికించి తన మహిమను చాటుకోవాలి. గొప్ప కార్యం దేవుడు తలపెట్టి, అందుకని 4 రోజులు అసలు ఉన్నాడు, మాట్లాడలే. మలాకి నుంచి మత్తయి వరకు 4 సంవత్సరాల కాలం మన బైబిల్లో ఒకే పేజీ ఉంటారు కదా. నా పాత బైబిల్లో ఆ ఒక్క పేజీలోన నేను 400 రాసుకున్నాను. ఎందుకని ఆ ఒక్క పేజీ, ఆ కాగితం ఖాళీ పేజీ, ఎంటీ పేజీ, ఇది మలాకి పక్కన ఆ ఎంటీ పేజీలో 4 సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట. ఇంచుమించు ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేర్ ఇవన్నీ కూడా అక్కడ రాయబడ్డ అక్కడ వ్యవహారాలే. గమనించండి, మలాకి తర్వాత మత్తయి వరకు దేవుడు మాట్లాడలేదు. ఆ 4 సంవత్సరాలని నిశ్శబ్ద కాలం అంటాం, సైలెంట్ పీరియడ్. ఎంత బాధకర విషయం గమనించండి, ఎంత బాధ విషయం గమనించండి. దేవుడు మౌనంగా ఉన్నాడు, దేవుడు మాట్లాడటం లేదు. చదవడం 30 కీర్తనలో 7వ చరణంలో కీర్తనకారుడు బాధపడతాడు, దేవా నీవు నీ ముఖమును నీవు దాచుకున్నప్పుడు నేను సైలెన్స్. దేవుడు ముఖం దాచుకున్నాడు, దేవుడు మాట్లాడటం లేదు. మళ్ళీ అంటున్నాను, నీకు పిచ్చి విందాది, నీకు వికారం అయిపోద్ది, నీకు బ్రతుకు భారం అయిపోద్ది. ఒక మాట చెప్పు, నీవు నీ భక్తి మీద నీకే అసహ్యం పుడుతుంది, నీ ప్రార్థన మీద నీకే విరక్తి పుడుతుంది. ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు భక్తి చేయాలి? గుడికి ఏమొస్తుంది, ప్రార్థన చేస్తే ఏమొస్తుంది? అందరి జీవితంలో దేవుడు కార్యం చేస్తున్నాడు, నా ప్రార్థన వినడం లేదు. ఎందుకు ప్రార్థన చేయాలన్నా ఒక వైరాగ్యం నీలో తప్పకుండా సాధన కలిగిస్తాడు. మీకే కాదు, ఈ మాట నాలో ఇలాంటి వైరాగ్యం చాలా సాధన కలిగించాడు. ఇంత నమ్మకంగా సేవ చేస్తున్నాను, దేవుడు నాకు ఏమి ఇచ్చాడు. చాలాసార్లు నేను ఆశలు అనుకున్నాను, నేను నా చేతి పెట్టకుండా వ్యర్థమే, మంచివాడిగా బతలు పెడతాం అనుకున్నాను. దినాలు ఉన్నాయి. ఇంత భక్తి సాధిస్తున్నాను, నీ ప్రార్థనపై నీకు విరక్తి పుడుతుంది, క్షమించండి అలాగే చెప్పేసి ఏం బాధపడద్దు. అమ్మ తొందరపడిపోవద్దు. శాలంలాగా తొందరపడిపోయి, శాలం నీకులాగా తొందరపడిపోయింది. తొందరపడిపోయి గబగబా నిర్ణయం తీసుకొని డేట్ దండ తెచ్చుకుంది. దండం పెట్టి బతిమాలుతున్నాను, కంగారు పడొద్దు, తొందరపడొద్దు అలాగే చెప్పేసి అటు ఇటు ఆకోవడానికి గమనించండి. ఎక్కడికి వెళ్ళిపోతే ఏదైపోతుంది అమాయకత్వంతో. అలాంటి అమాయకత్వం చేయొద్దు. దెబ్బతింటే మీకు అర్థం కాదేమో, తర్వాత భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. మైండ్ నా భాషను అర్థం చేసుకోండి. అటే ఉండకపోవచ్చు అంటున్నాను. అమాయకత్వం నిర్ణయం తీసుకోవద్దు, అడ్డు పనులు తీయొద్దు. దేవుడు నీ విషయంలో కార్యం చేయకుండా మౌనం అంటే ఏదో పెద్ద మరం దాగుంది. దేవుడు ఏదో శ్రేష్టమైన దాన్ని కోసం సిద్ధం చేస్తున్నాడు.
చెప్పండి, చెప్పండి. దేవుడు ఏదో చిన్న చిన్న కాదు, రూపాయి పాపే కాదు, 10 పరగ కాదు, ఏదో శ్రేష్టమైన ఆశీర్వాదం, శ్రేష్టమైన కార్యము జీవితంలో మళ్ళా నీవు వెనక్కి తిరిగి చూసుకోలేకుండా ఒక శ్రేష్టమైన కార్యం దేవుడి పట్ల చేయబోతున్నందుకే ఆయన మౌనంగా ఉన్నాడు. 4 years సైలెంట్. ఏం లేదు, ప్రసంగం లేదు, పాటలు లేవు, ప్రార్థన లేవు, చర్చలు లేవు, ఆలయం లేవు. ఏమి పెట్టి దేవుడు, నీ దేవుడు ఏమాయనని ఏమని అడుగుతాను. ఏమి పెట్టి దేవుడు నేను అడుగుతాను. గత 2 వారాలు లేక గత 2 వారాలు ఉన్నది, అది అఫీషియల్ అనుకోండి ప్రభుత్వ పరంగా. గత 2 వారాలు మిమ్మల్ని అడగడం లేదా చర్చ కిందకి వెళ్ళదని చెప్పేసి సండే రోజు అడిగాను. నేను ఎదురు అడిగారా? నేను అడగడం లేదా చర్చ కిందకి సండే కదా చర్చ కిందకి వెళ్ళదని చెప్పేసి. నీ దేవుడు ఏమైపోయాడు? మీ చర్చ ఏమైపోయింది? మీ పాస్టర్ ఏమైపోయాడు? మీ ప్రార్థనలు ఏమైపోయాయి? 4 సంవత్సరాలు ఏం లేదేమి, కార్యాలు లేదేమి, కార్యాలు లేవేమి? యూదాపత్రిక వాక్యం రోజుల్లోన మన ఊరి వాడే, కాకపోతే మన చర్చ మెంబర్ కాదు, వాళ్ళ బంధువులు మన చర్చ మెంబర్స్, కానీ ఆయన కాదు, మన ఊరి వాడే ఒక కామెంట్ పెట్టాడు. నాకు చాలా బ్యాడ్ కామెంట్ పెట్టాడు లైవ్ చూస్తుండగా. మరి ఎంత గొప్ప అయితే అందరికీ సంబంధించాలని అంటాడేమో కానీ ఒక బ్యాడ్ కామెంట్ పెట్టాడు ఆయన. నాకు దెబ్బకి వెంటనే ఆయన్ని అన్ఫ్రెండ్ చేశాను ఫేస్బుక్ నుంచి. నాకు 10 మంది ఫ్రెండ్షిప్ అప్లై చెప్పేసి, నీ దేవుడు అయిపోయాడు, నీ ప్రాణం అయిపోయి ఎందుకు మర్చిపోతుంది, ఎందుకు ఇంత పరిస్థితి అయిపోతుంది అంటేనేమో గమనించండి. ఈ మధ్యాహ్నం మళ్ళా చెప్పలేదండి, రక్షింపనుగా నా దేవుని హస్తం కూర్చోలేదు. నీ ప్రార్థన నా ప్రార్థన విన్నలినంత మంద చెవులు కావాలి. ఆయన మౌనం అంటే ఏదో పెద్ద మరణం దాగి ఉంది, ఏదో శ్రేష్టమైన దాన్ని దేవుడు చేయబోతున్నాడు. కానీ ఎవరో తెలుసు 4 సంవత్సరాల ఈ నిశ్శబ్ద కాలంలో అలాగే మధ్య జరిగిన 400 ఏళ్ళ ఈ నిశ్శబ్ద కాలంలో తన కుమారుడిని లోక రక్షకుడిని రప్పించడానికి దేవుడు అన్ని రకాల మార్గం సరళం చేశాడు. లోపల కార్యం నిర్మించుకుంటూ వచ్చేసాడు. గమనించండి, తీరా అది రాస్తూ అంటాడు, కాలం సంపూర్ణమైనప్పుడు ఇంగ్లీష్ అంటాడు, when the fullness of time came, లేక when the perfect time arrived, ఒక సరి అయిన టైం వచ్చినప్పుడు దేవుడు తన కుమారుని పంపించాడు, మీకోసం ప్రాణం పెట్టాడు, మన రక్షణ కారణమయ్యాడు. ఈరోజు ఆ పుణ్యమే ఇలా మనం కూర్చుని ప్రభుని ఆరాధిస్తున్నాం, ఆచరిస్తున్నాం. ఈ మధ్యకాలంలో మీ పట్టాలా, నీ జీవితం నీకు ఏమైనా ఉందా? నీ బ్రతుకు నీకు ఒక అర్థం కాని ప్రశ్న మిగిలిపోయిందా? పజిల్గా మారిపోయిందా నీ లైఫ్? నీకు ఒక చిక్కుముడి అయిపోయిందా? నీకేం అర్థం కావట్లేదా? ఏమవుతుంది లోకానికి, ఏమవుతుంది జీవితానికి? అందరూ పచ్చగా మాట్లాడుతున్నారు, అందరూ పిల్ల పాపలతో సంతోషంగా ఉన్నారు, అందరూ హాయిగా వండుకుంటూ తింటూ సరదాగా ఉన్నారు. నేనే పాపం చేశాను, నేనే ధ్యానం చేశాను, నాకే డివైస్ చెప్పేసి నేను ఇద్దరు కుమారులు ఈ తలుపు మూయపడిన ఈ మూయబడిన భూములు ఇంకెన్నాళ్ళు, ఇంకెన్ని రోజులు, ఇంకెన్ని వారాలు, ఇంకెన్ని నెలలు, ఇంకెన్ని సంవత్సరాలు ఇలా గడపాలి? అమ్మ బాధపడమాక, నీ మూయబడిన భూములను దేవుడు ఒక మహిమగల కార్యం చేస్తున్నాడు. వాళ్ళు మూయబడ్డారు, లోకం దృష్టిలో వాళ్ళు మూయబడ్డారు, కానీ ఆ మూయబడిన అనుభవంలో దేవుడు ఒక మహిమగల కార్యం జరిగించాడు. తలుపు తెరిచింది దేవసరుడా, అయ్యగారు ఏమి లేని దానిగా, ఒక వ్యాధిగ్రస్తానిగా, ఒక దుఃఖముగా, అన్ని పోట్ల దానిగా, ఒక దౌర్భాగ్యానిగా, ఒక నిస్సహాయరాలుగా, ఒక చరణానిగా, ఒక దిక్కుమాలిన స్థితిగా గల వ్యక్తిగా సమస్తం పోట్టుకొని అప్పుడు పాలైపోయి అనారోగ్యం పాలైపోయి అన్ని కోల్పోయి ఏమి లేని దానిగా తలుపు మూయబడ్డాను. తలుపు తెచ్చేసరికల్లా నైలు నిండిపోయింది సార్. దేవుడు నింపేశాడు, నైలు నింపేశాడు. నాకు గిన్నె కాదు, ఊరు గిన్నె నింపేశాడు. నా ఖాళీ గిన్నె మాత్రమే కాదు, అందరి గిన్నె దేవుడు నింపేస్తాడు సార్. వెళ్ళి అప్పు తెచ్చుకొని ఎవరి గిన్నెలకు ఇచ్చేసి ఓ మాట చెప్పనా,
ఓ మాట చెప్పనా, ఎందుకు ఎలీషా ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి ఖాళీగా తమని తెలుసా? నీ మూయబడిన అనుభవంలో ఆయన చేసిన మహిమ కార్యం వారికి సాక్ష్యం ఇవ్వాలి. అమ్మా ఇదిగో నీ ఖాళీకి ఇచ్చావే, ఎందుకు అడిగావే, దేవుడు చేసిన కార్యం అమ్మా. నా ఖాళీని ఒప్పించుకుని దేవుడు నీ ఖాళీకి నింపాడు. ఈ రకంగా దేవుడు నన్ను ఎత్తని దీవించాడు. నన్ను దీవించడం మాత్రమే కాదు, నన్ను నా కుటుంబాన్ని దీవించడం మాత్రమే కాదు, ఈ పూట ఏమీ లేని నన్ను ఆయన దీవించుని పెట్టలేదు, నన్ను అనేక మందికి దీవెనకరంగా మార్చాడు. దేవుడికి మహిమ కలుగుగాక. చేతులు స్తోత్రం దేవుడికి. ఏమి లేని నన్ను ఒకప్పుడు దౌర్భాగ్యాలని, ఒకప్పుడు అప్పులపాలైపోయిన, ఒకప్పుడు నిర్భాగ్యాలని, ఈరోజు ఏమి లేని నన్ను ఆయన దీవించడం మాత్రమే కాదు, మీలాంటి 100 మందికి నన్ను నా పిల్లను దీవెనకరంగా చేశాడు. అది నా దేవుని గొప్పతనము. మూయబడిన ద్వారము మహిమకరమైన కార్యం అంటే అదే నామా. ఇదంతా నీ పూట నీ స్థితి ఏంటి, నీ పరిస్థితి నాకు తెలియదు. ఈ వాక్యం నీ పరిస్థితి నాకు అర్థం కావట్లేదు, కానీ నీ మూయబడిన జీవుడు దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. టైం వస్తుంది, దేవుడు తన కార్యం నీ పట్ల నెరవేర్చబోతున్నాడు. నిన్ను దీవించి కాదు నిన్ను దీవించడం మాత్రమే కాదు, నిన్ను ఎవరైతే నేను చూసి గేలి చేశారో, విక్రించారో, ముక్కును వేసుకున్నారో, గుసగుసలాడుకున్నారో వారందరికీ నిన్ను దీవెనకరంగా దేవుడు చేయబోతున్నాడు. ఒకప్పుడు అడిగితే నీకు భీమం ఇవ్వదు కదా, ఈరోజు వారికి అన్నం పెట్టిన దేవుడిని నిలిచబోతున్నాడు. అడిగితే బతుకులు ఇవ్వదు కదా, వారికి నీకు వినిపించిన దేవుడిని చేయబోతున్నాడు. పిలిస్తే రాదు కదా, ఈరోజు వెళ్ళి వారికి వెళ్ళే పరిస్థితి దేవుడు తీసుకురాబోతున్నాడు. దేవుడు స్తోత్రం చెప్పు, కనపరచు. తల్లవంచండి, ప్రార్థన చేసుకుందాం. తండ్రి మీ కొందనాలు, దాన్ని వాక్యం నాతో మాట్లాడావు, అందరి దిగుడు వాక్యం విన్నారో ప్రభువా, నీ బిడ్డలు ఎవరు ఏ స్థితిలో, ఎవరు ఏ పరిస్థితుల్లో, ఎవరి అనుభవం తెలియదు, కానీ ఇప్పుడే వారు మూయబడిన అనుభవంలో నీ మహిమ కరుణ కార్యాన్ని యేసు నామములో జరిగిస్తున్నందుకు స్తోత్రం. వారి ఖాళీ జీవితాన్ని నువ్వు నింపబోతున్నందుకు స్తోత్రం. వారి ఖాళీ జీవితం ద్వారా మరొకరి జీవితాలను తీర్చిపోతున్న స్తోత్రం. దేవా, వీరిని దీవిస్తూ వీరిని అనేక మందికి దీవెనకరంగా నువ్వు చేయబోతున్నకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను మా తండ్రి. రాబో కాలంలో చేయబోతున్న శ్రేష్టమైన కార్యం కొరకు నిన్ను మనసారా ఆరాధించి కనపరిచి ఆ దినం కొరకు, ఆ గడియ కొరకు మేము సహనముతో అలసిపోకుండా, ఆయాసపడిపోకుండా, అసహనం పాలు కాకుండా నీ కృప కొరకు, నీ కార్యం కొరకు సహనముతో కనిపెట్టుకునే కృప మాకు ఇమ్మని ప్రార్థన చేస్తూ, మూయబడిన మా తలుపులు బహు త్వరపడిన కాక, ఎండిపడ మా జీవితాలు చిగురించును కాక, మోడబడ ప్రతి బ్రతుకు ఈ పూట మళ్ళీ చిగురించును కాక. రేపు మా ద్వారా తెరపడినప్పుడు ఒకడు మమ్మల్ని చూసి విక్రిన్న వారు, నవ్విన వారు మమ్మల్ని చూచి యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడని చెప్పుకుందురు కాక. దేవా, మా కన్నిటిని నువ్వు నాట్యంగా మార్చిపోతున్న స్తోత్రం. మా అంగలార్పుల్ని నువ్వు నాట్యంగా మార్చిపోతున్న స్తోత్రం. మా శూన్యాన్ని నువ్వు నింపొందుతున్న స్తోత్రం. మా ఖాళీ జీవితాల్ని నువ్వు పూర్తి చేసి పొంగి పొల్లే అనుభవానికి మమ్మల్ని రప్పించిపోతే స్తోత్రం తెలుసుకుంటూ వాక్యం ఫలింపచేయమని, వింట వాళ్ళకి విశ్వాసం పూట ప్రతి ఒక్కరూ కలిగించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పాడుతూ మనం తీసుకుంటాం.
ప్రభువును ప్రేమించుకున్న ఆగస్టు నెల 4వ ఆదివారం ఈ వారానికి ముందుగా నెలకొన్న వివరాలు. పి చంద్రకర్ గారు 1050 రూపాయలు, ఐ జయమ్మ గారు రామపురం 1500 రూపాయలు, రావి ప్రవీణ్ కుమార్ గారు 1000 రూపాయలు, కె మోహన్ గారు 1500 రూపాయలు, గొంప ప్రసాద్ గారు 3600 రూపాయలు, గొంప డేవిడ్ గారు 1500 రూపాయలు, పి సింహాచలం గారు 500 రూపాయలు, కాకర కర్ణం గారు 1700 రూపాయలు, పి ప్రేమ్ కుమార్ గారు 1100 రూపాయలు, పి సన్యాసరావు గారు 250 రూపాయలు, జి జీవానందం గారు 800 రూపాయలు, సిహెచ్ రాంబాబు గారు 1000 రూపాయలు, కె చనబుజ్జి గారు 1000 రూపాయలు, కె కృపమన్ గారు 400 రూపాయలు, కె అంజలి లక్ష్మణరావు గారు 2000 రూపాయలు, జి లాజర్ గారు 550 రూపాయలు. ఇక కృతజ్ఞతలండి. పి చంద్రిక గారు కృతజ్ఞతగా 500 రూపాయలు, ఎస్ మంగం గారు 20 రూపాయలు, డి హెక్సిక కోటేశ్వర గారు 100 రూపాయలు, ఆర్ సత్యం విద్యా గారు 500 రూపాయలు, కాక రూపాయలు, ఎస్ సాల్మన్ రాస్ గారు 100 రూపాయలు, డి రవికుమార్ 100 రూపాయలు, సిహెచ్ రాంబాబు గారు 100 రూపాయలు, హెచ్ఎన్ బుచ్చి గారు 800 రూపాయలు, గొంప డైరెక్ట్ గారు 210 రూపాయలు, గుమ్మడి యాకోబు గారు 200 రూపాయలు,
పి బాలకృష్ణ గారు తన కుమారుడు వివాహం కొరకు సంఘంలో పాత్రలు వినియోగించుకున్నందుకు కృతజ్ఞతగా 1000 రూపాయలు ఇచ్చారు. పి గోపి పి పే 500 రూపాయలు. పి రాజు గారు 100 రూపాయలు. జి అనిల్ అరుణ్ కుమార్ గారు జన్మించిందండి. దేవుని కృప వల్ల ఆరోగ్యంగా ఉన్నారు. ఆ వారి కొరకు ప్రార్థించమని కృతజ్ఞతగా 100 రూపాయలు ఇచ్చారు. సిహెచ్ నాగరాజ్ పుష్పలత గారు 100 రూపాయలు. పి సాంగరాజ్ గారు 100 రూపాయలు. గొంప సారా గారు 200 రూపాయలు. ఇవన్నీ ఈ వారం ఆటలు కోరారు. మరి ముఖ్యంగా చిట్టుపైన నాగరాజు గారు 19వ తారీఖున 1,30,000 రూపాయలు చెక్ ఇవ్వడం జరిగిందండి. అది నేను 20వ తారీఖున బ్యాంక్లో డిపాజిట్ చేయడం జరిగింది. మరి ఇంకా మన అకౌంట్లోకి పోస్టింగ్ అవ్వలేదు. బహుశా అది రేపు పోస్టింగ్ అవ్వచ్చు. మరి తన కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడం సంపరంగా పోవడం. థ్యాంక్ యూ. తండ్రి మీ నామం లేకపోతే ఏర్పడంలో పాంటలు లేకుండా దర్శనం ప్రార్థన చేస్తున్నాను. ఇచ్చి శోధించమన్నా ప్రభావ ఆకాశ వాటిని తెరిచి భర్త జాబిస్తున్నాం. నీ వాదన బట్టి ప్రభావ నీ దీవెనలు అయా కుటుంబాన్ని బిడ్డ దయచేయమని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభావ నీ 14 స్తోత్రాలు ప్రత్యేకంగా ప్రార్థన ఆశిస్తున్న పెట్టవలసింది వస్తున్నాను. దేవా పి చంద్రిక, ఎస్ మంగమ్మ, టి కోటేశ్వర గారు, ఆర్ సత్యం గారు, కె వర్ణం గారు, ఎస్ సల్మాన్ రాజు గారు, సిఎస్ రాంబాబు గారు, కె చిన్నపతి గారు, జి దైవజ్ఞాని గారు, జి యాపబ్ గారు, పి బాలకృష్ణ గారు, పి రాజు గారు, సిఎస్ నాగరాజు గారు, టి శాంతరాజు గారు, వంశశారమ్మ గారు, ఎవరి కుటుంబం కోసం ప్రార్థన చేస్తున్నా కుటుంబాలు నెమ్మది సమాధానం దయచేయండి. ఆరోగ్యాలతో కృపాక్షేమంతో కుటుంబాన్ని కాపాడమని ప్రార్థన చేస్తున్నాను. చిన్న బిడ్డలు సాయి ఆరోగ్యం కోసం ప్రార్థన చేస్తున్నాను. జాతి పేమెంట్ కోసం ప్రార్థన చేస్తున్నాను. బిడ్డ దీవించండి. అలాగే వీరు రవికుమార్, ఆశ వీటి కోసం ప్రార్థన చేస్తున్నాను. బిడ్డ దీవించి బాబా కృపాక్షేమంతో వారిని కాపాడి సంరక్షణ నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. సోదరి భాగ్యత మనవాడించుంది ఆయన ముట్టండి, స్వస్థపరచండి, ఆరోగ్యం దయచేసి నీ దీవెన నడిపించమని ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా ప్రభా పేరు నారాజు కోసం కూడా ప్రార్థన చేస్తున్నాను. ప్రభా మరి ఇచ్చి శోధించమన్నావు. ప్రభా నీ బిడ్డ నీ కనపరిచినగా నీ బిడ్డ కనపరిచి తన కుటుంబాన్ని కనపరిచి తన భార్య బిడ్డ కనపరిచి ప్రభా హెచ్చించి నడిపించి వర్ధించమని ప్రార్థన చేస్తూ కుటుంబంతుల మీద నీ ప్రత్యేకమైన దీవెనలు పెట్టిస్తూ ప్రభా నీళ్ళు వర్తింప చేయమని ఇచ్చిన దానికంటే రెట్టింపు జీవనలు పెట్టమని ప్రార్థన చేస్తున్నాను. బలిపీఠంపై వస్తువు రూపంలో ధనం రూపంలో పెట్టబడ్డ ప్రతి కానుక మీ సేవకు వినియోగించుకొని దేవ బదులుగా తండ్రి శ్రేష్టమైన దీవెనని వీళ్ళందరికీ దయచేయమని ఆయన మీరే పొందమని యేసునామం బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. ముగించే ముందు నూతన దంపతులు ఓపీ అన్నారు. గత 14వ తేదీన వారికి ఇదే ఆలయంలో మరి కరోనా కారణం చేత కొద్ది మందితో వివాహం జరిగించాం. సో దంపతులుగా తెలుస్తారు కాబట్టి వారి ముందుకు వస్తే వారికి ప్రార్థన చేసి పంపిద్దాం. మరి ఆలయం తెరిచాం కాబట్టి ఆలయం తెరపడు కాబట్టి బుధవారం పురుషుల ప్రార్థన, శుక్రవారం స్త్రీల ప్రార్థన, అలాగే శనివారం సాయంత్రం ప్రార్థన యథావిధిగా కొనసాగుతాయని మిగతా కార్యక్రమాలు తదుపరి ఆదర్శ వచ్చే వరకు చదువు ఈ 3 కార్యక్రమం జరుగుతాయని తెలియపరుస్తున్నాం. తండ్రి మీ వందనాలు. ఏకాంగ సంవత్సరాలు చేయబడిన ఆయన మీరు ప్రేమించి తనకు సాగైన సాగాడిగా ఇచ్చిన కుమార్తె అందిస్తున్నాను. గత 14వ తేదీన పరిశుద్ధ సంధానంలో పరిశుద్ధ వివాహం ద్వారా వారు భార్య భర్తగా జతపరచబడినారు. జ్ఞానమాపలుగా మరి దంపతులుగా ప్రతిసారి మీ ఆల్రెడీ పెట్టిన వేసిన ప్రార్థన చేస్తున్నాను. వీళ్ళు కలిసి ప్రభా నీకు అంటకట్టబడిన వారే నీయం నుండి ఫలించే భాగ్యం దయచేయండి. ఆత్మ సంతో ఎదుగుతూ ప్రభా మీకు భాగ్యం దయచేయండి. వీళ్ళు తల్లిదండ్రులను ప్రార్థన చేస్తూ సంఘానికి అన్ని విధాలు ఉపయోగపడే వారిగా
సంఘ క్షేమాభివృద్ధికి తోడ్పడేవారుగా సంఘం యొక్క గౌరవాన్ని ఘనతను కాపాడుతూ సంఘానికి గొప్ప పేరు చెప్పేట్టుగా వారి నుంచి నిలిచమని ప్రార్థన చేస్తాం. ఆశీర్వాదాలు దయచేయమని మీరు మహిమన్నాను. ప్రియక దినాలను ఆస్వాదిస్తూ మీ కృప కొరపరిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుడు అందించింది పడదాం. మహాపరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి, మీ వందనాలు. ఇదిన ఆరాధనలో మాతో నడిపించారు. మాతో ఉంచండి, క్షేమంగా మాకు బాగా చేర్చండి. ఈ వారం అంతా మీ కృప నీ కోతలను మనం ప్రార్థన చేస్తూ చెప్పిన వచ్చి ఆరు తిరిగి మీ ఆలయం కలుసుకొని మీ గణపతి భాగ్యం మాకు దయచేయమని మీ కృపలో ప్రార్థన చేసుకోండి. వారి యొక్క కృపాక్షేమంతో మమ్మల్ని దయచేయించండి. యేసునామం బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి. పరలోకమందున మా తండ్రి, నీ నామం కష్టపరచబడేదాకా, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకం నెరవేర్చునుగా, భూమి నెరవేరుగాక. మన ఆహారం బయట మాకు దయచేయండి. మార్గదర్శనం ప్రకారం మనల్ని క్షమించండి. మన శోధన తీసుకురాకుండా కృష్ణను రక్షించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మేము నామం తండ్రి. దేవుని ప్రేమ, క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ రావాల్సిన వారమంతా తోడై ఉండి దీవించి నిత్యం నడిపించిన కాక.